ఏదో ఒక రోజు వాళ్ళకి నేను ఒక సినిమా తీస్తానేమో రాజమౌళి రాయాలి, ఒక్కసారి వార్ స్టార్ట్ అయినంటే పోతూనే ఉంటది బుల్లెట్. ఆ గడ్డపాల 70mm కి పోతుంది, పోయేటట్టు చేస్తా. వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఒక క్లయింట్ తోటి ఇప్పటికి నరాలు ఇట్లా అంటే చింతలు కుంటలు ఉంటది. అది ఎంత వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే చిన్న రూమ్ ఉండే నేను ఫస్ట్ ప్రమోషన్ చేసినప్పుడు, ఫస్ట్ పార్టే 3.2 million అయింది. 1 week లో కుప్ప జనాలు, ఒక రూమ్ 2 రూమ్లు అయినాయి. సెకండ్ పార్ట్ కి నీతోనే కంటిన్యూ అవుతాం, ఇంకా ఎవరితో చేపియమో నువ్వే రా, ఇది నీది నాది కాదు నీది. అయిపోగానే మెల్ల ఇన్ఫ్లుయెన్స్ స్టార్ట్ చేసి పిలవడం. అయితే ఆ సైడ్ ఒక ప్రమోషన్ ఉంటే వెళ్ళినా, డైరెక్ట్ పోతే చూడండి ఇట్లా జుమ్మాను పోయింది. ఆడి కార్లోకి వెళ్ళి అన్నిట్లో ఆహా అంటే పక్క ప్రతి వీడియోలో ఆహా వస్తుంది, మళ్ళీ ఆహా లోగో ఇస్తున్నావు. అవును, అల్లు అరవింద్ తోటి ఏమైనా కనెక్షన్లు ఉన్నాయా నీకు? దాని కూడా కొలాబరేషన్ ఏమైనా ఉన్నాయా? అసలు ఆహా ఎన్నో మూల పడ్డది నా వల్ల. ఇంకా ఇంకోటి ఓయోలు కానీ మంది ఇన్ఫ్లుయెన్సర్స్ చేయరు, మరి అట్లాంటివి నువ్వు అవి ఎందుకు తీసుకున్నావు? రీసెంట్ గా లాస్ట్ చేసిన ఓయో హెచ్ గ్రాండ్ హయత్ నగర్ లో ఉంటది. నేను షూట్ చేస్తుంటే ఒక ఫ్యామిలీ వచ్చింది ఓయోకి, వాళ్ళ దాన్ని చూస్ చేసుకోరు. ఎందుకు చూస్ చేసుకోండి బ్రో, నాకు ఎంజాయ్ అంటే మస్తు ఇష్టం, నేను ఏదో ఒకటి చేయాలనుకుంటున్నా, మనం పుట్టినందుకు ఎంతో కొంత చేయాలా, నాకు అయినంతవరకు నేను చేస్తా. కానీ చేసేటప్పుడు నాకు ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది నా ఎంబీఏలో. నాకు ఎంబీఏలో అప్పట్లో మా సార్లు ఒక టాస్క్ ఇచ్చారు, ప్రిపేర్ చేసి దానికి ప్లాస్టర్ వేసి ఇచ్చారు. మేము ముగ్గురం పోయి కలెక్ట్ చేసినాం. చిల్లరు, కాయిన్లు, 10 రూపాయలు, 100 రూపాయలు, 20 రూపాయలు కుప్ప ఇచ్చారు. బాక్స్ నిండిపోయింది. సరే అని చెప్పి నాకు బండి లేకుండే అప్పుడు, మా ఫ్రెండ్ గాని బండి మీదే పోయినా. మళ్ళీ డబ్బా పట్టుకొని ఇంటికి ఏం పోతాంలే అంత లాంగ్ నుంచి, సెక్యూర్ కాదని చెప్పి అరే నీ యాక్టివ్లో పెట్టుకో విత్ టేప్ తోని ప్లాస్టర్ తోని ఇచ్చేసిన వానికి. దాని తర్వాత ఆడు ఏం చేసిండు, ఏం తెలియదు నాకు ఇచ్చిండు. ఏమైందిరా వజన్ తగ్గిందంటే, ఎవడైతే పైసలు మింగిండో వాడికి అపెండిక్స్ ఆపరేషన్ అయ్యి చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడు నా మనసులో భారం వెళ్ళిపోయింది. నువ్వు తీసుకుని పోతే దేవుడు ఊరుకుంటాడా? అపెండిక్స్ ఆపరేషన్ అయింది, వాడు ఏదైతే మింగిడో దానికి డబల్ త్రిబుల్ ఖర్చు అయింది హాస్పిటల్లో. ఇంత పెద్ద కాటేసి నాన్ వెజ్ పికిల్స్ మనం స్టార్ట్ చేసినాం. ఎట్లా రీచ్ అయింది, ఎట్లా అచీవ్ అయింది, వాట్ ఈస్ యువర్ సీక్రెట్? అది మా తాతల కాలం నుంచి బిజినెస్. మా నాన్న దాన్ని స్టాప్ చేసిండు. మళ్ళీ నేను ఎందుకు తీసుకురావద్దు మళ్ళీ మా వృత్తిని అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చిన. జనాలకు ఆ రేంజ్ లో క్వాలిటీ ఇచ్చిన, టేస్ట్ ఇచ్చిన. ఆల్మోస్ట్ ఈ పాటికి 5,000 ఆర్డర్ల పైన కొట్టినా. ఎవ్రీ వన్ ఫుల్ సాటిస్ఫైడ్, ఒక్క నెగిటివ్ కమెంట్ కూడా రాలేదు. గ్రేట్, హ్యాపీ. బోరబండ చిన్న అని పేరు, అది పెట్టుకుందా జనాలు ఇచ్చిన? ఫస్ట్ పెద్ద క్యూరియాసిటీ. ఈ బోరబండ చిన్న అని నేను కావాలని పెట్టింది కాదు, యాక్చువల్ ఉదయకాంత్ అని ఉండే నా ప్రొఫైల్. ఒక ఫాలోవర్ మళ్ళీ తర్వాత నా పర్సనల్ నా మెసేజ్ చేసిండు, నీ బ్రాండింగ్ కి నీ వాయిస్ కి నువ్వు ఇచ్చే కంటెంట్ కి ఉదయకాంత్ నాట్ వర్తబుల్, బోరబండ చిన్ననే బాగుంది. నీ వీడియోలు నేను మొత్తం కౌంట్ చేస్తే 203 వీడియోస్ 1 million టచ్ అయింది. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ పాడ్కాస్ట్. సో ఈ రోజు పాడ్కాస్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఈ రోజు పాడ్కాస్ట్లో ఒక స్టార్టప్ ఓనర్గా చాలా మందికి తెలియని ఉదయకాంత్ అలియాస్ బోరబండ చిన్న అయితే మనం ఈరోజు చూడబోతున్నాం. ఓన్లీ స్టార్టప్ ఓనరే కాదు, బ్రో వచ్చేసి యాక్చువల్లీ హీఈస్ ఇంటూ సాఫ్ట్వేర్ జాబ్ని వదిలేసి కాంటెంట్ క్రియేషన్లోకి వచ్చాడు. అండ్ కాంటెంట్ క్రియేషన్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో 3 lakhs+ ఫాలోవర్స్ని అయితే ఎర్న్ చేసుకున్నారు. అండ్ అతను చేసే ప్రతి వీడియో ఒక బిజినెస్కి ఒక బ్యాక్ బోన్ లాగా అయితే తయారైంది. అండ్ హీ మేడ్ లాట్ ఆఫ్ వీడియోస్. అండ్ మనోడి ఇన్స్టాగ్రామ్ ఛానల్ చూసుకున్నట్టయితే 200+ వీడియోస్ అయితే మిలియన్స్లో ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. అండ్ ఏదో వీడియో చేసేసామా, ఒక కాంటెంట్ క్రియేషన్ చేసేసామా, లేకపోతే ఒక ప్రమోషన్ చేసేసామా అన్నట్టు కాకుండా హీ మేడ్ ది ప్రమోషన్ ఇన్ సచ్ వే దాట్ ఒక బిజినెస్ జీరోలో ఉన్న దాన్ని కూడా టాప్లోకి తీసుకెళ్ళిన దాఖలాలు అయితే ఎన్నో ఉన్నాయి. అవి ఈరోజు కంప్లీట్ పాడ్కాస్ట్లో మనం డిస్కస్ చేయబోతాం. నాట్ ఓన్లీ హిస్ కాంటెంట్ క్రియేషన్, హీ ఈస్ ఆంటర్ప్రినర్, హీ స్టార్టెడ్ హిస్ ఓన్ పికిల్స్ బిజినెస్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ ఫుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంటర్ అవుతున్నారు. అండ్ హీ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ హిస్ ఓన్ రెస్టారెంట్. వీటన్నిటి గురించి ఈరోజు కంప్లీట్గా అన్లాక్ చేయబోతున్నాం. వీటన్నిటితో పాటు హీఈస్ ఆల్సో ఇంటూ సోషల్ యాక్టివిటీస్. అది చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. సో ఈ రోజు పాడ్కాస్ట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ ద పీపుల్ హూ వాంట్ టు స్టార్ట్ దర్ ఓన్ బిజినెసెస్ యాజ్ వెల్ as పీపుల్ హూ వాంట్ టు ఎంటర్ ఇంటూ కాంటెంట్ క్రియేషన్. సో రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మనోడి లైఫ్ స్టైల్ ఎలా ఉంది, పాస్ట్ ఎలా ఉంది, అండ్ ఫ్యూచర్లో ఎలాంటి అనుకుంటున్నాడు, అండ్ ఈ జర్నీ ఎలా ఉంది, దీంట్లో ఉండే ఛాలెంజెస్ ఏంటి, సక్సెస్ అవ్వాలంటే మనోడికి తెలిసిన వేస్ని వీటన్నిటిని మనం అన్లాక్ చేయబోతున్నాం. హీఈస్ వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్ ఆల్సో. సో ఈ రోజు కంప్లీట్ కుల్లా రాగా మాట్లాడాలనుకుంటున్నా. చలో లెట్స్ స్టార్ట్ ది పాడ్కాస్ట్. సో హాయ్ అన్న. హాయ్. ఫైనల్లీ వెల్కమ్ టు మై పాడ్కాస్ట్. గడ్డపారే. ఎన్ని రోజులు ట్రై చేస్తుంటే లాస్ట్ కి ఈ రోజు కూర్చున్నాం. దొరికింది. నీకు కుదిరింది, నాకు కుదిరింది. ఎప్పటి నుంచి ఎన్నోసార్లు నాకు తెలిసి రఫ్ గా వేసుకుంటే 15-20 సార్లు అయింది సార్ మనం కలుద్దాం అని. 2-3 months అయింది. సో ఫైనల్లీ కూర్చున్నాం. సో ఈరోజు మొత్తం కుల్లా మాట్లాడదాం. అందరికి బోరబండ చిన్న అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ లాగా తెలుసు. ఈ రోజు ఒక బిజినెస్ మ్యాన్ లాగా నేను ఇది ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాను.
అంటే ఆల్రెడీ మీరు ఇప్పుడు స్టార్ట్ కూడా చేసిరు కదా, నువ్వు స్టార్ట్ కూడా చేసినావు, మంచిగా మాట్లాడినావు. అండ్ మన ఇద్దరం ఎట్లా మాడతాం అట్లా మాడతా కుల్లా బరాబర్ ఉండాలి. రైట్, జనాలకు కూడా అదే కావాలి. ఏదైనా స్పాంటేనియస్ ఉండాలి, న్యాచురాలిటీ ఉండాలి. డన్ డన్ డన్. సో చాలా మందికి కూడా తెలియదు, అంటే బొరబండ చిన్న లైక్ ఆల్మోస్ట్ 3 years ముందు నుంచి, ఆల్మోస్ట్ 3 years నుంచి నాకు తెలుసు. వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ అనుకోవచ్చు. ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్ అని కాదు కానీ బై హార్ట్ ఆల్సో. చాలా చూసిన, చాలా సార్లు మేము మాట్లాడుకున్నాం, చాలా టాపిక్స్ కూడా సొసైటీ గురించి కానీ దాని గురించి దీని గురించి మస్తు మాట్లాడాం. సో నాకు తెలిసినంత వరకు అక్కడక్కడ నేను టచ్ చేస్తా. సో ఎవరైతే చూస్తారో, కొత్తగా చూస్తారో మన ఇప్పుడు ఈ ఛానల్ కానీ ఈ వీడియో కానీ చూస్తారో, ఫస్ట్ బోరబండ చిన్న అంటే అసలు ఎవరు? అలియాస్ అసలుకి ఉదయకాంత్ నీ పేరు అవునన్నా. ఉదయకాంత్ అంటే ఎవరు తెలియదు, గుర్తుపడతారు. బోరబండ చిన్న అంటే గుర్తుపడతారు. అవును. సో నేను ఒక క్వశ్చన్ వేస్తే బోరబండ చిన్న అంటే ఎవరు అంటే వాట్ ఇస్ యువర్ ఆన్సర్? యాక్చువల్ బోరబండ చిన్న అంటే ఒకప్పుడు ఒక సాఫ్ట్వేర్, కానీ ఇప్పుడు గడ్డపార ప్రతి ఒక్కరికి. యాక్చువల్ నన్ను బయటికి వెళ్తే యాక్చువల్ ఇన్ఫ్లుయెన్సర్ నేను, కానీ ఇన్ఫ్లుయెన్సర్ లా చూడరు, ఒక క్రియేటర్ లా చూడరు. ఇప్పుడు ఏడికి పోయినా గడ్డపార కనిపించింది అంటే అంతే గుర్తు రావాలి, నరాలు కలుగుతాయి ఒక్కొక్కరికి. ఈవెన్ ఇందాక కూడా నువ్వు కాల్ చేసే ముందు భరత్నగర్లో ఛాయ్ దానికి పోయినా, అక్కడ ఫేమస్ టీ ఉంటది. ప్రమోషన్ కాదు, నాకు నచ్చితే ఏడికైనా పోతా. ఈ రూట్ లో వస్తే అక్కడ ఖచ్చితంగా తాగుతా. బ్రిడ్జ్ పక్కన తాగుతుంటే ఒక 5-6 మంది బ్యాచ్ వచ్చి, అంటే ఇట్లా మాస్క్ తీయగానే అన్నా గడ్డపార అని చెప్పి దగ్గరకు వచ్చి వాళ్ళు మాట్లాడే మాటలు చాలా బాగా అనిపించినాయి. అంటే జనాల్లో నన్ను ఇన్ఫ్లుయెన్సర్ గా తీసుకోరు, క్రియేటర్ గా తీసుకోరు, ఆల్ రౌండర్ అనమాట. అన్నట్టు మన అన్న మా మనసుల నుంచి వచ్చేది అన్న నోట్ల నుంచి పలుకుతాడు ఆ పదాలు అనేవి. మేము రాయలేనిది అన్న రాస్తాడు, అన్న ఏదైనా చేస్తాడు. అంటే ఈవెన్ అంటే ఒక పెన్ ఇచ్చినా సరే, ఒక గన్ ఇచ్చినా సరే, చిన్న రిఫిల్ ఇచ్చినా సరే దేని మీద రాస్తాడు. సత్తా ఉంది, జనాలకు తెలుసు. అంటే నాకంటే నా ప్యాషనెట్ గా ఈరోజు అది ఒక గడ్డపార రూపంలో గట్టిగా తీసుకోవుతుంది. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఓకే, మీ స్టార్ట్అప్ కూడా చేసారు కదా, పచ్చళ్ళది పికిల్ స్టార్ట్ చేసిన. ఆల్రెడీ చెప్పిన, అది మా తాతల కాలం నుంచి బిజినెస్. మా నాన్న దాన్ని స్టాప్ చేసిండు. దాని తర్వాత ఇక మా నాన్నకి ఇంకా అంటే వాళ్ళ ఒక ఏజ్ అయ్యేసరికి వాళ్ళు ఆపేసారు. మళ్ళీ నేనెందుకు తీసుకురావద్దు మళ్ళీ మా వృత్తిని అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చిన. జనాలకు ఆ రేంజ్లో క్వాలిటీ ఇచ్చిన, టేస్ట్ ఇచ్చిన. ఆల్మోస్ట్ ఈ పాటికి 5,000 ఆర్డర్ల పైన కొట్టిన. ఎవ్రీ వన్ ఫుల్ సాటిస్ఫైడ్, ఒక్క నెగిటివ్ కమెంట్ కూడా రాలేదు. గ్రేట్, హ్యాపీ. ఈవెన్ నాకు వీడియోలు, ఫోటోలు కూడా పెడతారు తిన్నాక విత్ ఫోటో. అన్నా పికిలు మాత్రం గడ్డపారే చాలు, ఆ టేస్ట్ ఆ క్వాలిటీ ఇస్తున్నా చాలు. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నుంచి కంటెంట్ క్రియేషన్ అసలు ఎందుకు? సాఫ్ట్వేర్ ఆల్రెడీ అనేస్తున్నావు, కాగ్నిజెంట్ లో చేస్తున్నావు రైట్? కాగ్నిజెంట్ లో చేసినప్పుడు నుంచే నాకు తెలుసు నువ్వు కాగ్నిజెంట్ లో చేస్తున్నావు. సాలరీ 30K ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, విత్ ఓటీ కలిపి 30,000. సో అది చేసుకుంటున్నావు కదా. సో కంటెంట్ క్రియేషన్ లోకి ఎట్లా వచ్చినావు? యాక్చువల్ నేను ఆఫీస్ ఉన్నప్పుడే టిక్ టాక్ లో వీడియోలు చేస్తుండే, అది అందరికి తెలుసు. మిలియన్స్ లో పోతుండే, కానీ అక్కడ ప్రమోషన్స్ ఉండకపోతుండే. కానీ అక్కడ ఒక టైప్ ఆఫ్ కంటెంట్ ఏంటంటే కామెడీ కానీ, మోటివేషనల్ స్పీచెస్ కానీ చాలా చేస్తుండే. అంటే అక్కడ నుంచి స్టార్ట్ అయిన జర్నీ. మళ్ళీ ఎందుకు ఇన్స్టాగ్రామ్ చూపించొద్దు అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో నా కంటెంట్ చూపెట్టిన. మెల్లమెల్లగా అంటే అన్న మళ్ళీ వచ్చిండు టిక్ టాక్ తర్వాత అని చెప్పి చాలా ఎంకరేజ్ చేసారు. ఇంకా సాఫ్ట్వేర్ అంటే బ్యాలెన్స్ చేయలేకపోయినా అసలు, అంటే బ్యాలెన్స్ చేయలేకపోతే టైం లేదు. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ అనేది పొట్టగుడ్డి కోసం చేసింది, ఇది నా ప్యాషనెట్ గా చేస్తున్నది. అక్కడ పైసలు చూసినా, ఇక్కడ పైసలు చూస్తున్నా. బట్ ఏంటంటే ఇక్కడ నా ప్యాషన్ ఇది, దానికి మించి ఉంటుంది హార్డ్ వర్క్. ఇప్పుడు నేను చేసే వ్లాగ్స్ కానీ, నేను ఇచ్చే వాయిస్ కానీ, నేను రాసే లైన్స్ కానీ చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. బట్ ఇష్టంతో రాస్తున్నాను కాబట్టి, నా ఇష్టం కాబట్టి, జనాలు ఆదరిస్తారు కాబట్టి ఫుల్ హ్యాపీ. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చావు కదా, ఇన్స్టాగ్రామ్లోకి వచ్చేసి నువ్వు స్టార్ట్ చేసినావు జర్నీ. స్టార్ట్ చేసినప్పుడు లైక్ నీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నేను చూస్తే, అంటే ముందు నాకు తెలుసు నీ వీడియోలు పోతాయి అవన్నీ నాకు ఐడియా ఉంది. మీ వాయిస్ ఓవర్ బాగా ఫ్యాన్స్ ఉంటారు. నీ వీడియోలు నేను మొత్తం కౌంట్ చేస్తే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 203 వీడియోస్ 1 million టచ్ అయినాయి. నాకు కూడా తెలియదు మిలియన్స్ లోనే, అంటే మిలియన్స్ ఉన్నాయి బట్ ఎగ్జాక్ట్ కౌంట్ తెలియదు. నీ వల్ల ఒక మంచి ఇన్ఫర్మేషన్. మా టీం నిన్న చూసాను, 203 వచ్చినాయి. అది చిన్న నంబర్ కాదన్న, అంటే మిలియన్స్ లో ఒక వీడియో ఒక్కడి పోతేనే ఖుషి అయిపోతారు ఒక్కొక్కరు. అట్లాంటి ఇన్ని వీడియోస్ పోయినాయి. సో ఇన్ని వీడియోస్ పోతున్నాయి అండ్ అట్ ద సేమ్ టైం నీకు నచ్చితే నువ్వు చేస్తావు. అవును, అదొకటి ఫస్ట్ థింగ్. నేను కూడా నేను కొన్ని బిజినెసెస్ బ్రాండ్స్ కూడా నేను అడిగినప్పుడు అన్న ఇట్లా ఉందంటే, అలా బిజినెస్ ఎందుకు ఫస్ట్ చెప్పు బ్రో అంటావు, ఇట్లా బిజినెస్ అంటే చేద్దాం బ్రో అంటావు, లేదనుకో వద్దు బ్రో ఇట్లాంటి మనకు వర్కౌట్ కాదు చేయొద్దు మనం అంటావు. ఎందుకు? అది కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవేం పట్టించుకోరు. అవును, పైసలు వస్తున్నాయా కొలాబరేషన్ లో? ఇప్పుడు అందరూ ఓవర్ పట్టించుకుంటే, ఇప్పుడున్న ప్రెసెంట్ మార్కెట్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికి ఒకటే చెప్తున్నా అంటే
పైసల కోసం చేయొద్దు, ప్యాషనేట్గా చేయాలి, కంటెంట్ గురించి చేయాలి. బట్ ఎంత చెప్పినా సరే ఆ ప్యాషనేట్ కంటెంట్ రాదు. అంటే వాళ్ళు మనీకి అలవాటు అయిపోయారు. నేను మనీకి అలవాటు కాలే, ప్యాషన్కి అలవాటు అయిపోయినా. అందుకే జాబ్ వదిలేసుకున్నారు, ఇక్కడికి వచ్చినా అంటే ఆ కష్టం ఎక్కడికి పోదు, అది మనలోనే ఉంటుంది. కానీ చూసుకొని చేయాలి అన్న. ఇప్పుడు నువ్వు చేసిన దాంట్లో నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఒక బ్రాండ్కి నేను వర్క్ చేసినప్పుడు ఒక టైంలో నీతో ఒక వీడియో చూపిస్తాం, కార్ బాక్స్. సో మనం అది చేసిన తర్వాత నువ్వు వీడియో పెట్టినా కానీ సినారీ చెప్తున్నా, నేను లైవ్ ఉన్నా కూడా చెప్తున్నా. చాలా మంది తెలియదు, అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ వీడియో చేసిన తర్వాత ఎట్లుంటో సినారీ నేను చెప్తున్నా. యాజ్ ఏ మార్కెటర్ ఐ నో దిస్. వీడియో చేసిన తర్వాత ఇట్లా పోస్ట్ చేసినావు సాయంత్రం 6 గంటలకి. నెక్స్ట్ డే రోజు మార్నింగ్ ఆఫీస్ నేను పోయినాక మా CEO ఉన్నాడు. సో మా CEO ఇట్లా పోగానే సార్ పిలిచిండు, అంటారు పోగానే పిలిచిండు. ఏమైంది వీడియోకి ఏమైనా అడిట్ అయింది, నేను తీసుకొచ్చాను, నేను అప్రోచ్ అయ్యి తీసుకోయినా ఫస్ట్ వీడియో వాళ్ళతో కొలాబరేషన్. అటుకి ఏమైనా అయిందా అని చెప్పి పోతే ఇట్లా ఫోన్ చూపిస్తుండు, ఇట్లా చూపిస్తుండు. ఏం సార్ అంటే నిన్న నుంచి ఎన్ని మిస్ కాల్స్, అసలుకి ఫోన్ హ్యాంగ్ అయిపోయిందని చెప్పేసి ఒక మాట అయిపోయింది. అరే అవునా ఏందబ్బా ఏంది బోరమని వచ్చిన ఏమైనా చేసిండు ఆ వీడియో, ఎన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఇట్లా మాట్లాడతాం. మళ్ళీ కాసుగా మళ్ళీ ఇంకోటి వస్తుంది, స్క్రీన్ షాట్ తీసుకుని గ్రూప్ లో పెడుతుండు, స్క్రీన్ షాట్ తీసుకుని గ్రూప్ లో పెడుతుండు. అంటే ఆ రోజు నాకు అనిపించింది ఒక ఇంపాక్ట్, ఒక లైన్స్ కానీ నువ్వు రాసిన లైన్స్ కానీ అంటే అటెన్షన్ వచ్చేస్తుంది అనమాట. బోర్ కొట్టదు, తీయాలనిపించదు, చూడాలనిపిస్తుంది. ఆ వాయిస్ ఓవర్ కూడా ఒక పేస్ లా, అదొక రైటింగ్, ఒక రైటర్ రాసినట్టు రాస్తావు. నీకు రైటింగ్ కూడా ఇష్టం కదా, నువ్వు రైటర్ కూడా. నా ఫోన్లో ఇప్పటికీ ఉంటాయి, కుప్ప ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 3000-4000 స్క్రిప్ట్లే ఉంటాయి. నేను ఇప్పటివరకు రాసినవి, ఇంకా వల్దనివి. అంటే ఓన్లీ ప్రమోషన్స్ కాకుండా నా పర్సనల్ కూడా రాసుకుంటాను, లైఫ్ గురించి అట్లాంటి అన్ని రాసుకుంటా. అంటే ఏదో ఒక రోజు నాకు అలా బయటపడుతుంది, ఒక సినిమా తీస్తానేమో, ఏదో ఒక రోజు షార్ట్ ఫిలిం అనేది తీస్తానేమో, ఏదో ఒకటి. కానీ ఏదో ఒక రోజు గడ్డపార మాత్రం ట్రెండ్ సెట్ అయిపోయింది. ఆ గడ్డపార 70mm కి పోతుంది, పోయేటట్టు చేస్తా. దానివల్ల ఎంతో మందికి లైఫ్ ఇస్తా, సూపర్, అందరికి మంచి లైఫ్ చూపిస్తా. గడ్డపార కొలాబరేషన్ రాలేదు. గడ్డపార కొలాబరేషన్ నిజంగా ఒక బ్రాండ్ తో దింపితే నిన్నే పెడతారు బ్రాండ్ అంబాసిడర్. యాక్చువల్లీ గడ్డపార కొలాబరేషన్ వచ్చిన ఓయోలు చేసిన, కోలివింగ్స్ చేసిన. జనాలకి గడ్డపార అయినా ఓయో అంటే ఓయో వాళ్ళు నాకు టచ్ అయ్యారు అనమాట. అంటే ఈ ఓయోకి గడ్డపార చాలా ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి నన్ను కాంటాక్ట్ అయ్యారు. కానీ అంటే ప్రొఫెషనల్ ఓయోస్ అనమాట ఇవి. ఇంకోటి ఓయోలు కానీ స్పాలు కానీ ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్సర్స్ చేయరు. రైట్, అంటే అది రాంగ్ ఒపీనియన్ ఉంటుంది. అరే ఓయో అంటేనే ఇక రాంగ్ ఒపీనియన్ లోకి వెళ్ళిపోతారు. మరి అట్లాంటివి నువ్వు అవి ఎందుకు తీసుకున్నావు? చేస్తారు కానీ ఎందుకు చేయరు అంటే ఓయోని రాయడం అంత ఈజీ కాదు. ఓయోని చాలా ప్రొఫెషనల్ వే రాయాలి, జనాలకి నీడ్. కానీ ఆ నీడ్ నువ్వు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తావు, ఎట్లా తీసుకెళ్తావు, వినిపించొద్దు. కానీ అలా ఏదో ఉంది అని చెప్పి వాడు అంటే ఆహ్లాదకరం అంటగా అట్లా ఫీల్ అవ్వాలి. నేను దాని వెనకాల అట్లా రాస్తా. యాక్చువల్లీ ఏ క్రియేటర్ వల్ల కాదు అంత ఈజీగా రాయడం. నేను కాంటే వానికి ₹1,00,000 ఇస్తా నేనే పేమెంట్, చెప్తున్నా కదా, అంత ఈజీ కాదు. అంటే ఓయో అనేది జనాల్లో బూతు, కానీ ఓయో అనేది రైట్ వేలో ఆలోచిస్తే దాన్ని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. రీసెంట్ గా లాస్ట్ చేసిన ఓయో హెచ్గ్రాండ్ హయత్ నగర్ లో ఉంటది. ఓయో అనేది అసలు తీసుకునే విధానం బట్టి ఉంటది. అందరు చాలా బ్యాడ్గా ఆలోచిస్తారు. కాబట్టి నేను షూట్ చేస్తుంటే ఒక ఫ్యామిలీ వచ్చింది ఓయోకి. వాళ్ళకి దగ్గరలో నియర్ బై పెళ్లి ఉంది అనమాట. అంటే అలా చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, లేడీస్ ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళ దాన్ని చూజ్ చేసుకోరు. ఎందుకు చూజ్ చేసుకోరు అంటే నీడ్, అవసరం. అంటే ఓయో అంటే ఎప్పుడు అదే కాదు, అన్ని ఉంటాయి. ఫ్యామిలీస్ వచ్చింది. ఎవరో కింద ఇంకో ఫ్లోర్లో ఏమో హస్బెండ్ వైఫ్ వాళ్ళు అర్జెంట్ గా షిఫ్ట్ అవుతారంట హైదరాబాద్ కి. కానీ ఇమీడియట్లీ వాళ్ళకి రూమ్ దొరకలే, రెంట్కి టూ లేట్. అంటే ఇమీడియట్ గా తీసుకోరు కదా. అయితే వాళ్ళు చెప్పిర్రు, మీ ప్రీవియస్ వీడియోస్ చూసినా మేము ఓయోలో చాలా అద్భుతంగా ఉంటాయి. ఎప్పుడు ఓయో అంటే అదే కాదు. అంటే ఇప్పుడు మిమ్మల్ని మేము తీసుకున్నాం మీ వీడియోని, ఆ ప్రీవియస్ వీడియో చూసి చుట్టుపక్కల ఓయో ఎత్తితే దొరికింది, మీరు కనిపించారు, చాలా హ్యాపీ. ఇట్లా మాకు షిఫ్ట్ అయింది, టూ లేట్, ఎవరు ఏమన్నారు, ఎమర్జెన్సీ, ఎక్కడ స్టే చేయాలి అంటే ఓయో కనిపించింది, స్టే చేసారు. అంతేగాని ఓయో అంటే ఎప్పుడు అదే కాదు. ఓయో అనేది మంచిగా చాలా యూజ్ చేసుకోవచ్చు. కానీ జనాలు అంటే జనాలకి ఇనికిచ్చేసారు ఓయో అంటే ఎప్పుడు అది అంటే అదే అవుతుంది. అవి ఎట్లా అంటే అయితే అది తప్పదు, అది సృష్టి, అది కొన్ని ఓయోలనే అవుతుంది. ఇప్పుడు నేను చేసిన ప్రొఫెషనల్ ఓయోస్ అంటే నీడ్. యాక్చువల్లీ అట్లాంటి ఓయోలు ప్రమోషన్ చేపియరు. ఫస్ట్ బేసికలీ ఏదైతే ప్రమోషన్ చేపిస్తుర్రో దాంట్లో వర్త్ ఉంటుంది, ప్రొఫెషనల్ ఉంటుంది, లీగల్ ఉంటుంది. అట్లాంటివే నేను చేస్తా. ఏది రీసెర్చ్ ఓయోని కాదు, ఏ ప్రోడక్ట్ చేసినా ఏది చేసినా రీసెర్చ్ చేయకుండా నేను బొచ్చు కూడా వేయ. వాడు ఎంత ఇస్తా అన్నా సరే అది అడ్డమైన క్వాలిటీ ఉన్న అడ్డమైన ప్రోడక్ట్ ఉంటే చెయ్య. అట్లా ఆయన ఉద్దేశం చాలా ఉన్నాయి. ఒకవేళ అన్నీ చేసుకుంటూ పోతే ఈ పాటికి నేను మీ స్టూడియో ముందు BMW కార్లో తిరుగుతుండే.
సింపుల్. ఇంకా చెప్పలేం, BMW బెంజ్ లో కూడా దిగుతాను నేను. ఈరోజు 2 వీలర్ మీద దిగినా అంటే నేను ఏది చేయాలని అదే చేస్తా, నాకు నచ్చింది చేస్తా, జనాలు మెచ్చింది చేస్తా, జనాలకి అవసరం ఉన్నది చేస్తా. అందుకే ప్రతి దాంట్లో గడ్డపారే అనేది స్ట్రాంగ్ వర్డ్. అంటే ఒక నమ్మకం. అంటే నా వీడియోస్ అంతా స్ట్రాంగ్ ఉంటాయి, నా వీడియోస్లో అంతా జెన్యూనిటీ ఉంటుంది. దాన్ని క్రియేట్ చేసింది గడ్డపారే. యాక్చువల్లీ గడ్డపారే ఎక్కడికి వచ్చిందంటే మా ఆఫీస్లో వచ్చి, నేను ఆఫీస్లో మీటింగ్స్ అయినప్పుడు ఫుల్ ఫ్రస్ట్రేషన్ అయినప్పుడు, ఈ ఆఫీస్లో ఎట్లుంటుంది కదా ప్రెజర్, అప్పుడు బయటకు వచ్చి ఆ ఫ్రెండ్స్ తోని గడ్డపారే అని అంటుండే. అది ఎందుకు వాడొద్దు మళ్ళీ అని చెప్పి ఇక్కడ వాడినా, అది జనాలకు ఫ్రెండ్స్ ఊతపదం అంతా వాడకపోతుండే. కానీ ఇక్కడికి వచ్చినాక అది ఒక బ్రాండ్ సెట్ అయిపోయింది. నా బ్రాండింగ్కి, నా యాటిట్యూడ్కి, నేను ఇచ్చే వర్డింగ్కి అది ఇంకా ఫిక్స్ అయిపోయింది. అది లేకపోతే వీడియో చూడరు జనాలు. అలవాటు అయిపోయింది, ఇష్టం. అన్న ఇప్పుడు నువ్వు ఆఫీస్ గురించి చెప్పినావు కాబట్టి ఇంకొకటి ఇక్కడ క్లారిటీ. అంటే మన ఆడియన్స్ ఎక్కువ చూసేది ఏంటంటే వాళ్ళకు స్టార్ట్అప్ మైండ్ సెట్, అట్లా జాబ్స్ రిలేటెడ్ గా కొంచెం జాబ్ కాదు, నేను ఓన్ గా సెటప్ అవ్వాలి, నా ఓన్ గా నా స్కిల్స్ తోటి బిల్డ్ అవ్వాలనే కాన్సెప్ట్ లో ఉంటారు. నువ్వు జాబ్ చేసిన ఆల్రెడీ, జాబ్ చేసిన వాడు జాబ్ కల్చర్ గురించి ఒకసారి చెప్పన్నా నువ్వు చేసిన చోట. అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా బయట అద్దాల మేడది, లోపల దాని టార్చర్ ఎలా లోపల అసలు పాలిటిక్స్ అనుకో, లేకపోతే టార్చర్ అనుకో, మిషన్ వర్క్ అనుకో, రైట్? అదంతా మిషన్. పొద్దున్న లేచినామా, పోయినామా, చూసుకున్నామా, వచ్చినామా, పొద్దున పోయినామా, ఇదే. నువ్వు ఏం చేద్దాం, నీ క్రియేటివిటీ రాదు, క్రియేటివిటీ రానివ్వరు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఉండదు ఇవ్వాలా. నీ ఎక్స్పీరియన్స్? నా ఎక్స్పీరియన్స్ అయితే ప్రతి ఒక్కరు అయితే ఎడ్యుకేషన్ అయిపోయినాక జాబ్ అయితే ఖచ్చితంగా చేయాలి. లైఫ్లో ఏం చేయాలన్నా మీకు అంటే లైఫ్లో కొన్ని తెలియాలి అంటే కష్టాలు, బాధలు, సంతోషాలు తెలియాలంటే జాబ్ అయితే పక్కా చేయాలి. డైరెక్ట్ రంగుల ప్రపంచంలో దిగొద్దు. నేను జాబ్ చేసేటప్పుడు లిటరలీ చెప్పాలంటే ₹2 రెజ్యూమ్ పెట్టుకొని కొన్ని 100 కిలోమీటర్లు నడిచిన రోజులు ఉన్నాయి. అంటే అప్పుడు బండి లేదు, ఎన్నో తిరిగినా మాకు తెలియదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్న పోయేటప్పుడు ₹20, ₹30, ₹40 వేస్తుండే. ఆ ₹40 రెజ్యూమ్ పట్టుకొని ఇప్పుడు ఆటో పోతే ఒక ₹20 పెట్టుకొని ఇంకా ₹20 సరిపోతే, అంటే అక్కడక్కడ ఏమైనా ఉంటే ఇంటర్వ్యూస్కి వెళ్తుండే, పైసలు సరిపోతుండే. ఏం చేయాలి? నడుస్తుండే. నేను మా ఫ్రెండ్ ఉంటుండే, ఎంతో దూరమైన నడుస్తుండే. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, ఇటు శంషాబాద్, ఆదిబాట్ల, అక్కడక్కడ ఎన్ని కిలోమీటర్లు నడిచినాను. అంటే మనీ లేవు కానీ నడుకోవడం తెలుసు, కష్టం, జాబ్ కొట్టాలి, ఏదో సాధించాలి. అట్లా తిరిగినాము, అట్లా కష్టపడ్డాము, జాబ్ కొట్టినా నా కష్టం బలికింది. జాబ్ అంటే అంత ఈజీ కాదు. అందరు జాబ్ అంటే ఏదో అనుకుంటారు. ప్రెజెంట్ అయితే చాలా నిరుద్యోగాలు ఉన్నాయి, లే ఆఫ్స్ అవుతున్నాయి. రీసెంట్గా TCSలో ఒక వీడియో చూసిన, TCS ముంగట ఇట్లా పెద్ద లైన్ కట్టారు. అది చూసినాక నా రోజులు నాకు గుర్తొచ్చినాయి. అట్లా అని చెప్పి ఆ వీడియోలో సమ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. యాక్చువల్ చెప్పాలంటే చాలా జాబ్స్ ఉన్నాయి. అంటే నీ దగ్గర టాలెంట్ ఉంది, నీ దగ్గర స్కిల్ ఉంది అంటే జాబ్ ఖచ్చితంగా కొట్టవచ్చు. ఎగ్జాక్ట్లీ. కానీ ఆ స్కిల్ బయట పెట్టుకోలేకపోతారు చాలా మంది. లైన్లు ఉంటాయి కానీ నేను చేసినప్పుడు కూడా ఇంకా కుప్ప లైన్లు ఉండే. నేను పొద్దున పోతే రాత్రి 9:30, 10:30 అవుతుండే ఇంటర్వ్యూ పోతే. అయినా క్రాక్ చేస్తుండే, జాబ్లు కొట్టినా. నాకు కాగ్నిజెంట్లో 10+ years ఎక్స్పీరియన్స్ ఉంది. ఫస్ట్ సాలరీ ఎంత ఉండే? నా ఫస్ట్ శాలరీ నేను 4,000తో స్టార్ట్ చేసిన, దాని తర్వాత 7,000, దాని తర్వాత 11,000, దాని తర్వాత 15,000, లాస్ట్ ఈవెన్ కాగ్నిజెంట్ వెళ్ళిపోయేటప్పుడు 30,000. అదే నా ఫస్ట్, అదే నా లాస్ట్. ఓకే. ఇంకా ఆఫీస్ కల్చర్ గురించి చెప్పాలంటే మా ఆఫీస్లో అయితే అసలు నేను ఒక నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంటుండే నేను పోతే. అంటే నేను ఆ ప్రెషర్ ఉంటుండే కానీ ప్రెషర్ తీసుకోపోతుండే. మా ఫ్లోర్ నా వల్ల ఫ్లోర్ నాన్ స్టాప్ ఎంజాయ్ చేస్తుండే. ఇంకా మేనేజ్మెంట్ అంటావా, ఫుల్ పాలిటిక్స్. అది ప్రతి కంపెనీలో కామన్. ఎంత పాలిటిక్స్ ఉన్నా సరే యాక్చువల్లీ ఒక ఆఫీస్లో మనకు పొజిషన్ రావాలంటే ఎన్నో బూట్లు నాకాలంటారు. అది నిజమే, ఎన్నో నాకాలి, చాలా వేయాలి. కానీ నేను రఫ్ ఉంటుండే, నా పొజిషన్ అదే, నేను అదే ఉంటా. నాకు పొజిషన్ ఇచ్చినా నా పని నేను చేసుకుంటా. నాకు వస్తుందా, నేను తింటున్నానా, సంతోషంగా ఉన్నానా, ఫ్యామిలీ బాగుందా చాలు. నేను కడక్కుంటుండే. ఎందుకంటే నేను ఈయనే పుట్టినా, ఈయనే పెరిగినా. నాకంటూ నా టాలెంట్ ఎంతో తెలుసు, నా కంటెంట్ ఎంతో తెలుసు. నువ్వు ఏ నుంచో నార్త్ నుంచి వచ్చి నా మీద మోతాబారు చూపిస్తే నేను పెద్ద లంగపిట్టాడు మా ప్రాజెక్ట్ మేనేజరు. ఎంత లంగపిట్ట అంటే అసలు, అంటే ఎన్నో నార్త్ నుంచి వచ్చి ఈడ నువ్వు రుబాబ్ చేస్తున్నావు అంటే నాకు అసలు డైజెస్ట్ అవ్వకపోతుండే. అసలు డైజెస్ట్. కానీ నేను ఈవెన్ ఫ్లోర్ లో వాడు వస్తే అందరూ ఇట్లా సైలెంట్ కూర్చుంటుండే. నేను వాని మీద ఎక్కి కూర్చుంటుండే. వాడే వచ్చి బ్రో అని కొడుతుండే. వాని యాక్చువల్ బాక్సర్ అనమాట. వాని భుజాల మీద ఎక్కితే వాడు ఫ్లోర్ మొత్తం వేసుకొని తిప్పుతుండే. ఫ్లోర్ మీద తిప్పితే అందరూ పీలు ఎస్పీలు ఉంటారు కదా, చూసి పర్సన్ అవుతుండే. ఏంది వీడు అంటే
అంటే నా నా రక్తం అట్లాంటిది, నేను ఉండే లొకాలిటీ అట్లాంటిది, నా కంటెంట్ అట్లా. ఎట్లా అంటే నా దగ్గర జాబ్ ఉన్నా లేకపోయినా ఒకటే లెక్కుంటా, ఎందుకంటే కష్టాన్ని నమ్ముకున్నా. నేను ఎంత ఎంజాయ్ చేస్తున్నా అంత వర్క్ చేస్తుండే, అంత చిల్లి చేస్తుండే. కానీ ఎంత ప్రెషర్ చేసినా వాడు ఎంత పెద్దోడు వచ్చినా దేకపోతుండే. అంటే అంటే అదే అంటే పొజిషన్ల కోసం బూట్లు నాకాలే, నీతో ప్రేమ ఉండాలి కాదు, ఫేక్ గా లేకుండా ఉంటుండే. నన్ను చూసి మా సర్కిల్ కూడా అట్లనే ఉంటుండే. కొందరు ఇంకొందరు అంటే ఎంత చెప్పినా మారపోతుండే. ఇంకా వాళ్ళకి వచ్చే మా అంటే సంవత్సరానికి 1000 రూపాయలు, 800, 200 పెంచుతుండే. ఆ 200, 1000 రూపాయల కోసము సంవత్సరం అంతా ఇవానికి గుంజుతుండే, కాకపడుతుండే. కాదు, నేను అసలు మామూలు చిల్లి కాకపోతున్నాం మేమైతే. ఈ రోజు ఆ కష్టము నా హార్డ్ వర్క్ ఈ వరకు తీసుకొచ్చింది, నన్ను బిజినెస్ స్థాయిలో తీసుకొచ్చింది. అంటే నేను ఇచ్చే కంటెంట్, నేను ఇచ్చే కష్టము, జనాలు ఇచ్చే ఆదరణ. ఈరోజు నా పికిల్స్ కానీ, నేను నెక్స్ట్ నా రెస్టారెంట్ కానీ ఓపెన్ అవుతుందంటే జనాల సపోర్టు, నా కష్టము, నా కంటెంట్. అన్న ఇప్పుడు బోరబండ చిన్న అని పేరు, అది నువ్వు పెట్టుకుందా జనాలు ఇచ్చిందా? ఫస్ట్ పెద్ద క్యూరియాసిటీ. నువ్వనే కాదు, అంటే నువ్వు స్టార్ట్ చేసినాక మార్క్ పొరలు కూడా పెట్టుకుంటారు. ఇప్పుడు మా దగ్గర ఉన్నాడు అనిల్ అని చెప్పేసి, బోరబండ అనిల్. ఎందుకంటే బోరబండ చిన్న పెట్టుకుంటే మేము కూడా పెట్టుకుంటాం, మేము బోరబండ. ఇది ఎట్లా వచ్చింది? యాక్చువల్ నా పేరు ఉదయకాంత్. ఈ బోరబండ చిన్న అని నేను కావాలని పెట్టింది కాదు, యాక్చువల్ ఉదయకాంత్ అనే ఉండే నా ప్రొఫైల్. అంటే నా కంటెంట్ అప్పటి నుంచి నచ్చుతుండే జనాలు. కానీ ఉదయకాంత్కి నేను ఇచ్చే కంటెంట్కి మ్యాచ్ కాకపోతుండే. ఎవరో ఒక ఫాలోవర్, అంటే అప్పటికి నేను చేంజ్ చేసిన బోరబండ చిన్న అని. దాని తర్వాత చాలా బాగా వెళ్ళినాయి వీడియోస్. సడన్ గా మళ్ళీ బోరబండ చిన్న ఎందుకులే అని చెప్పి మళ్ళీ తీసేసి మళ్ళీ ఉదయకాంత్ అని పెట్టినా. ఒక ఫాలోవర్ మళ్ళీ తర్వాత నా పేజ్ కోసం ఎతికిండు ఈ పేరు ఏదని చెప్పి. దాని తర్వాత ఏదో వీడియో పెట్టాక మళ్ళీ అది వైరల్ కాగానే మళ్ళీ పర్సనల్ నా మెసేజ్ చేసిండు, అన్నా అసలు నీ ప్రొఫైల్ నీది ఏది, నీ బ్రాండింగ్ కి, నీ వాయిస్ కి, నువ్వు ఇచ్చే కంటెంట్ కి ఉదయకాంత్ నాట్ వర్తబుల్, బోరబండ చిన్ననే బాగుంది పెట్ట అన్నాడు. అసలు ఆ సబ్స్క్రైబర్ కూడా ఎవరో తెలియదు కానీ పుణ్యాత్ముడు. ఆ ఒక్క సబ్స్క్రైబర్ ఇప్పుడు ఇన్ని మిలియన్స్ అయినాయి, ఇంతమంది లక్షల మంది ఆదరిస్తారు అంటే చేంజ్ చేసిన అయిపోయింది. నిజంగా మార్క్ క్రియేట్ అయిపోయింది. బోరబండ చిన్న ఇప్పుడు చాలా మంది పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు అంటే అది కూడా చెప్తా. ఎట్లా అంటే కొందరు ఇంతకు ముందు పెట్టుకోరు, ఇప్పుడు ఫుడ్డీ, ఇప్పుడు హైదరాబాద్ ఫుడ్డీ, ఇప్పుడు వరంగల్ ఫుడ్డీ, అంటే ప్రతి వెనకాల ఒక తోక వెనకాల ఫుడ్డీ అని ఉంటుండే. ఫుడ్డీ అంటే వాళ్ళకి ఫుడ్డీ రిలేటెడే ప్రమోషన్లు వస్తుండే. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి ఎట్లా అంటే అయిపోయేసరికి నేను బాగా ట్రెండ్ అయిన. బోరబండ చిన్న అంటే నాట్ ఓన్లీ ఫుడ్డీ, ఆల్రౌండర్ చేస్తాడు. ఫుడ్ తోనే స్టార్ట్ చేసిన బట్ ఆల్రౌండర్, అన్ని ఉంటాయి. నాకు అన్ని ప్రమోషన్స్ వస్తాయి, నా కంటెంట్ తగ్గట్టు, నేను ఇచ్చే బేస్ తగ్గట్టు. ఇంకా వీళ్ళకి కొందరికి తెలిసిపోయింది బిజినెస్ స్ట్రాటజీ ఇట్లా కాదని చెప్పి చాలా మంది చేంజ్ చేసుకోరు, పేర్లు చేంజ్ చేసుకోరు, వాళ్ళ పేజ్ నేమ్లు చేంజ్ చేసుకోరు. ఎంత చేంజ్ చేసుకున్నా మన కంటెంట్ అలాగా. ఎగ్జాక్ట్లీ. నువ్వు పేరు చేంజ్ చేసుకోవడం కాదు, కంటెంట్ మార్చాలి, కంటెంట్ రాయాలి, ఏది ఇచ్చినా రాసేంత దమ్ము ఉండాలి. ఒక్క వీడియోకి కంటెంట్ రాయడానికి ఎంత టైం తీసుకుంటాను? నేను నాకు కంటెంట్ రాయడానికే నాకు ఈవెన్ 1:30 to 2 అవుతుంది నైట్. ఈవెన్ ఒక్కొక్కసారి 3 కూడా అవుతుంది. 3 అవుతుంది, మళ్ళీ పొద్దున్నే లేస్తా. అంత ఈజీగా చెప్తున్నా కదా. అంటే ఆ కష్టము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రాజమౌళికి తెలుసు ఆయన రాసే స్క్రిప్ట్ ఎంత ఎఫర్ట్స్ ఉంటాయో దాని వెనకాల. అంటే పైకి వచ్చే కోట్లు చూస్తారు కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో తెలియదు. ఇప్పుడు నాది కూడా అంతే. నేనైతే ప్రౌడ్గా ఫీల్ అవుతా, నేను కూడా ఒక రాజమౌళి అని చెప్పి. ఎందుకంటే ఆ కష్టం మాకే తెలుసు. ఆ రాయడం కానీ పలకడం, రాయడం ఒక ఎత్తు అయితే పలకడం ఒక ఎత్తు. ఆ పలకడం మాట్లాడాలి. ఇప్పుడు అందరిది ఎట్లుంటుందా అంటే ఇన్ఫ్లుయెన్స్ అంతా కట్ పేస్ట్ ఉంటుంది, నాకు కట్ పేస్ట్ ఉండదు. ఒక్కసారి వార్ స్టార్ట్ అయినా అంటే లాస్ట్ పోతేనే ఉంటుంది బుల్లెట్. ఆల్రెడీ నువ్వు ఇచ్చిన బిజినెస్ చేసినా తెలుసు, మిలియన్స్ లో బ్రీతింగ్ ఆపకుండా ఎప్పుడైనా అవుతావు లాస్ట్ దాకా. నేను అంటా కూడా నువ్వు నాకు పంపించిన బ్రో మళ్ళీ మధ్యలో ఒక్కటి చేంజ్ మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి, అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి. నా నరాలు అవుతాయి, తుమ్ములు వస్తాయి, దగ్గులు వస్తాయి, ఫోన్లు వస్తాయి, ఇంటి మధ్య చెత్త డబ్బోడు వస్తాడు, లేకపోతే సామాన్లోడు వస్తాడు, చేపలోడు వస్తాడు, ఎవడో కూడా అరుస్తూ ఉంటాడు. అవన్నీ తట్టుకొని నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి చిన్న సౌండ్ రాకుండా మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి. అంటే నా నరాలు చితికిపోతాయి. బట్ ఒక్కసారి వీడియో వెళ్ళినాక అప్పుడు నాకు గుర్తురాదు, హ్యాపీనెస్ చాలా పోయింది. చూస్తా కదా అన్న, అంటే ఇప్పుడు నువ్వనే కాదు వేరే ఇన్ఫ్లుయెన్సర్స్, ఐ డోంట్ వాంట్ టు సే ఎనీవన్, బట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎట్లా అంటే అక్కడ అయిన స్టోరీని వాళ్ళ బ్రాండ్ వాళ్ళు చెప్తారు, ఇది మాది చెప్పాలంటే వాళ్ళ స్టైల్లో వాళ్ళు చెప్పేస్తారు. కానీ నీ వీడియోస్ ఉంటాయి కదా, లిటరల్లీ లైక్ ఏమో రైమింగ్, ఆ వర్డ్స్ రైమింగ్ కానీ ఆ కనెక్షన్ కానీ ఇట్ మేక్స్ అట్రాక్ట్ అనమాట. కొత్తని కూడా అట్రాక్ట్ అవుతుంది, పాతోడైతే కష్టంగా చూస్తాడు. ఆ లెవెల్ ఉంటుంది. అంటే అది ఒక డెడికేషన్ ఆఫ్ ప్యాషన్ తో ఇంక్లూడ్ అయింది. ఎందుకంటే అదొక ఆర్ట్. నువ్వు ఇన్న ఒక 60 seconds లా జనాల్ని హోల్డ్ చేసి చూపించాలి ఒక రీల్ అంటే, అది మళ్ళీ బిజినెస్ వీడియో. బిజినెస్ వీడియో అంత ఈజీ కూడా, అదేమి డాన్సులు కాదు, అమ్మాయిలు చూపిస్తలే మనం, ఎంటర్టైన్మెంట్ కాదు, ఏది కాదు. కానీ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనేది నీ వీడియో కొంచెం డిఫరెంట్ గా. ఏదైనా ప్యాషనేట్గా ఉండాలి, ప్యాషనేట్గా ఉంటేనే లైఫ్ లో సక్సెస్ అవుతాం.
అంటే ఒక ఫౌండేషన్ అనేది గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎట్లయిందంటే పైసలకి బాగా అడిక్ట్ అయిపోయి ఒక ఐఫోన్ కొనుక్కొని జర్ర ఎడిటింగ్ నేర్చుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక బౌల్లో ఒక బ్రాండింగ్ వచ్చి ఒక బౌల్లో ఇంత బాక్స్లో నీకు చికెన్ ఇచ్చింది. ఈ బౌల్లో ఈ చికెన్ది జస్ట్ ఇప్పి చూపి చికెన్ మెత్తగా ఉంది జస్ట్ చూపి అంతే అంటాడు. వాడు ఏం చేస్తాడు, వాడి కంటెంట్ రాదు, ఎట్లా రాదు. ఆ బాక్స్ చూపిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బొరబండ చికెన్, మూత తీసిన ఇగో చికెన్ మెత్తగా ఉంది, దీని లోపల బొక్కు ఉంది, పక్కన పెడితే బాగుంటది, దీని జర మసాలా తింటే బాగుంటది. కానీ అట్లా కాదు, కంటెంట్ ఏంటంటే చికెన్ బాక్స్ చూసిరా ఎంత రౌండ్గా ఉందో, కిందికి చూసిరా జ్యూస్ ఎట్లా కారుతుందో, ఇట్లా కారుతా ఉంటే పైన మూత లేపుతా ఉంటే అట్లా తీసుకొని అట్లా పక్కన పెట్టి పొయ్యి మీద పెట్టి గరం పెనలేసి అట్లా మసాలా కలుపుతుంటే అనాల్సిందే. ఒక క్వశ్చన్, నువ్వు ప్రతి వీడియోలో ఆహా అంటున్నావు కదా, ఆహా లోగో కూడా సబ్స్క్రైబర్ చాలా మంది అన్న అల్లు అరవింద్ తోటి కనెక్షన్ ఉందా అంటారు, కుప్పలు వస్తున్నాయి. ఇది నిన్ననే వచ్చింది యాక్చువల్. నేను అది కమెంట్స్ నేను చూసిన, కమెంట్స్ ఎట్లుంటాయని చూస్తే ఒకడు అన్న అన్నిట్లో ఆహా అంటావు, పక్క ప్రతి వీడియోలో ఆహా వస్తుంది, మళ్ళీ ఆహా లోగో ఇస్తున్నావు. అవును, అల్లు అరవింద్ తోటి ఏమైనా కనెక్షన్లు ఉన్నాయా నీకు? దానికి కూడా కొలాబరేషన్ ఏమైనా ఉన్నాయా? అట్లీస్ట్ ఇప్పుడైనా వాళ్ళకి చెప్పొచ్చాను ప్రతి వీడియోలో నేను ఆహా లోగో వేస్తున్నా బ్రాండింగ్ అని. ఆహా వేస్తున్నా అంటే నేను అన్ఎక్స్పెక్టెడ్ గా సింక్ అయింది ఆహా అని చెప్పి మా ఎడిటర్ ఏం చేసిండో ఆ లోగో వేసి వాడేసిండు. పోతే నా ఉంది ఇప్పుడు ఎవడు క్రియేట్ చేసాడు, ఆల్రెడీ ఉంది కదా అన్న వాయిస్ తగ్గట్టు ఆహా తగ్గట్టు వేద్దామని చేసిండు. అది జనాలకి వెళ్ళిపోయింది. కరెక్ట్ బ్రాండింగ్ అవుతుంది కదా ఆహా వాళ్ళకి. అసలు ఆహా ఎన్నో మూల కొట్టదు నా వల్ల. ఇంకా అంటే మిలియన్స్ లా అంటే ఎన్ని మిలియన్స్ బ్రాండింగ్ అవుతుంది కదా, చూస్తుడు జనాల బ్రాండింగ్. మరి మా కుసున దగ్గర బ్రాండింగ్ డిఎం చేయరు, నేను చేస్తున్నా మీరు అడగకుండా అని చెప్పి. అంటే ఇప్పుడు నేను డిఎం చేస్తే అది నేనేదో ఆశించినట్టు అయితే నా కష్టం చూసి వాళ్ళు అరే ఇంత బాగా రాసిండు, ఇంత అద్భుతంగా చెప్తున్నా అని చెప్పి వాళ్ళు నా దగ్గరకు వస్తే నా కష్టానికి ఒక ఫలితం ఉంటుంది. అంటే నేను ఎప్పుడూ ఒక దగ్గర చెయ్యి చాపాను. నేను కష్టపడతా, 10 మందికి ఉపాధినిస్తా, అందరు బాగుండాలని చూస్తా, కానీ నేను ఎప్పుడూ ఒక దగ్గర చెయ్యి చాపాను. పోయి వేస్ట్ అంటే నా వల్ల ఆహా అయితే పోన్లే, నా వల్ల ఒకరికి మంచి బ్రాండింగ్ వచ్చింది. జస్ట్ కిడింగ్, ఫుల్ హ్యాపీ అన్న. ఇప్పుడు నువ్వు చేసిన దాంట్లో నువ్వేవైతే వీడియోస్ చేస్తావు బిజినెస్ పరంగా మాట్లాడదాం, ఇట్స్ ఆల్ అబౌట్ బిజినెస్ కంటెంట్. ఎందుకంటే నువ్వు చేసింది నేను ఒక 5-6 బ్రాండ్స్ తోటి నీతో చేయించినప్పుడు ఐ సా ద రిజల్ట్స్. నువ్వు చేసిన తర్వాత లిటరల్ ఒక 2-3 వేల కాల్స్ వస్తాయి, 2-3 వేల కాల్స్ నేను చూసింది, లీడ్స్ వస్తాయి. బిజినెస్ చాలా అంటే ఇట్లున్న బిజినెస్ ఇట్లా పోయినాయి నేను చూసిన కలర్ చాలా. నాకు చాలా షేర్ చేసినావు, అప్పుడప్పుడు ఫోన్లు చేసి అడుగుతుండే, అవి ఇవి చెప్తుండే, ఇట్లా అయింది బ్రో అట్లా మనం మాట్లాడడం. కానీ ఆడియన్స్ నేను చూపించాలనుకుంటే ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల బిజినెస్ ని గ్రో చేయొచ్చు. ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెటింగ్ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నువ్వు చేసినాయి నాకు కొన్ని చెప్పినావు నువ్వు అప్పట్లో, ఏది మన మెకానిక్ ఒకటి, మళ్ళా ఇది వరంగల్ కదా, ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కదా. ఒక సక్సెస్ స్టోరీ చెప్పు నాకు. అంటే నువ్వు చెయ్యక ముందు బిజినెస్ ఇట్లా ఉండే, నువ్వు చేసినాక బిజినెస్, ఎందుకంటే అది చాలా పెద్ద అచీవ్మెంట్. మన వల్ల ఒక బిజినెస్ సెట్ అయిపోతుంది. అవును, రైట్. అట్లా ఫస్ట్ అయితే కుకట్పల్లిలో షేర్ ట్రేడర్స్ ఏదో ఉంటుంది. యాక్చువల్ కార్కి వాళ్ళు ఏదో మిషన్ వేసి, హైడ్రో మిషన్ వేసి వాళ్ళ ఇంజన్ ని సాఫ్ చేస్తారు. ఆయన నార్మల్ వీడియోలు చేసుకునేటోడు పోతుండే. ఒకసారి రా అని అన్నాడు, పోయినా. దాన్ని ఎట్లా రాయాలని అట్లా రాసిన. అంటే ఇప్పుడు చెప్పినా కదా, ఇప్పుడు చికెన్ గురించి ఎట్లా చెప్పినానో ఇప్పుడు ఆయన చెప్తుండే, కానీ ఆయన దాన్ని ఇన్డెప్త్ గా చెప్పలేకపోతుండే. జనాలకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇది బుక్ అంటే బుక్ కాదు, ఆ బుక్ ని ఎట్లా వర్ణిస్తావు, ఎంత ఇంట్రెస్టింగ్ ఉంది అది కావాలి. అంటే ఇంట్రెస్టింగ్ తో పాటు దాంట్లో వర్త్ ఉండాలి. ఆ వర్త్ నా దగ్గర ఉంది, నేను రాయగలుగుతా. అంటే నా ప్యాషనేట్ గా చేస్తా ఏదన్నా. అంటే పోయినా ఏం పోతుందిలే అనుకోండి, కానీ అసలు ఎంత మిరాకిల్ అంటే విత్ ఇన్ 24 hours లో మిలియన్స్ వెళ్ళిపోయింది. ఇప్పుడు అన్న ఫోన్ హ్యాంగ్ అయిపోయింది. ఓకే, ఫుల్ హ్యాపీ. దాని తర్వాత ఆయన చాలా ఫ్రాంచైజీలు ఇచ్చిండు నా వల్ల, చాలా బిజినెస్ చేసిండు. ఇప్పుడు ఏంటంటే ఈవెన్ నన్ను కూడా మర్చిపోయింది, ఆయన ఉన్న బిజినెస్ మైండ్ లో మర్చిపోయింది. ఫోన్లో ఏంటంటే ఒకరికి లైఫ్ ఇచ్చిన బాగున్నాడు, అది చాలు. దాని తర్వాత ఇంకా వరంగల్ వంశీ ఆల్రెడీ అంటే గోవాలో వీళ్ళకి ఆల్రెడీ డిఫాల్ట్ బిజినెస్ ఉంటుంది. అంటే నేను పోయినాక ఇప్పటికీ ఆయనకి అసలు రెస్ట్ ఉండదు. ఏ రేంజ్ లో బిజినెస్ అంటే ఫస్ట్ గోవా పోయినా, యాక్చువల్ ఆయన పేరు బేసిక్ గా వంశీ, ఆయన పేరు వరంగల్, ఆయన ఉండేది వరంగల్లా, ఆయన ప్రాపర్. నేను ఎందుకు అంటే చాలా మందికి అట్లా నామకరణం చేసిన, అట్లా ఎందుకు కొత్తగా క్యాచ్గా రాయొద్దు అని చెప్పి ఆ రైమింగ్ లో వరంగల్ వంశాన్ని క్రియేట్ చేసిన. ఇప్పటికీ ఆయన ఆఫీస్ కూడా
వరంగల్ వంశీ మన గోవా అని అడ్డుంటది. ఓకే, ఇప్పటికైనా ఊరికి పోతే వరంగల్ వంశీ అని పిలుస్తారు. వంశీ అని మర్చిపోయారు. వరంగల్ వంశానికి ఒక బ్రాండ్ అయిపోయింది. 14.2 మిలియన్ పోయింది వీడియో, ఫేస్బుక్ లో 8 మిలియన్ పోయింది. అసలు కుప్ప జనాలు వేరు. ఇక్కడ రెండు అన్న, యాక్చువల్లీ గోవాకి చాలా మంది తెలుగులో పోతారు, చాలా స్కామ్లు అయితే. ఆడ ఒక బెనిఫిట్ అయింది, అరే పలానోడు దొరికింది తెలుగు అని చాలా మంది హ్యాపీ ఫీల్ అయ్యారు. నేను కూడా అరే అమ్మ తెలుగు దొరికిండ్రు రవి అని. తర్వాత నాకు తెలిసి నెక్స్ట్ డే మనం కాల్ మాట్లాడుతున్నాం నైట్ టైం, నువ్వు కాల్ చేసి బ్రో క్రేజీ పోతుంది వీడియో, ఆయన మొత్తం కాల్స్ వచ్చేసి ఆయన ఒక టెలికాలర్ ని పెట్టుకుండు, సపరేట్ గా కాల్స్ టెలికాలర్ ని పెట్టుకుండు, దాని తర్వాత ఆఫీసే పెట్టేసిండు. ఇప్పటికీ నా పేరు చెప్పి పోతే ఈజీగా 300-400 డిస్కౌంట్ ఇస్తాడు. ఫుల్ హ్యాపీ. అంటే 300-400 డిస్కౌంట్ ఇచ్చి వాళ్ళకి ఎక్స్ట్రా అవర్స్ కూడా ఇస్తారు ఎంజాయ్ అని చెప్పి. వరంగల్ వంశీ అంటే అంత క్రేజ్. అట్లాంటి బ్రాండ్ బిల్ చేసినా ఆయన కూడా అట్లా చూసుకుంటాడు. నా కస్టమర్లు కూడా నాకు ఇప్పుడు 14.2 మిలియన్ లా, అదే వేరే ఇన్ఫ్లుయెన్సర్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీచ్ అవుట్ కాకపోతుండే. ఇప్పుడు నా కంటెంట్ ఎంజాయ్ చేస్తారు, పబ్లిక్ రీచ్ అవుతారు. అంటే ఏదో వర్తుంది అన్నంత కష్టపడి ఇలా రాసింది పోతారు. అలా కమెంట్స్ కూడా చూసుకోవచ్చు. నా ప్రతి వీడియోలో కమెంట్స్ అంటే రీచ్ అయ్యేటట్టు ఉంటాయి. అంటే ఇది ఎక్కడ, ఈ ప్లేస్ ఎక్కడ, లొకేషన్ ఎక్కడ అని అడిగిందంటే వాళ్ళకి నీడ్ ఉంది, నేను చేసింది రైట్ ప్రోడక్ట్. అట్లా కొన్ని వేల కమెంట్లు ఉంటాయి, మిలియన్స్ లా. వరంగల్ వంశీ అయితే ఫుల్ హ్యాపీ. అట్లా సాటిస్ఫై చేసిన కూడా జనాలని. నేను ఆల్మోస్ట్ వరంగల్ వంశీ ఒక ఇప్పటికి 6-7 వీడియోలు వదిలినా, అన్ని మిలియన్సే. అక్కడ 3 ఉంటారు, వరంగల్ వంశీ, కుకట్పల్లి బాను, బిట్టు. వీళ్ళు 3 ఫుల్ క్లోజ్. బిట్టు 8 మిలియన్స్ పోయింది. చాలా మంచి క్యాండిడేట్ లో సెల్ఫ్ బ్రాండింగ్ అన్న నువ్వు చేసింది. అంటే వాళ్ళ పేరు అంటే ఇప్పుడు అందరికి బ్రాండ్ తెలుస్తుంది, కానీ ఆ బ్రాండ్ అనుకున్నాడు వాడు. లలిత జ్యువెలర్స్ తీసుకుంటే లలిత జ్యువెలర్స్ లో ఆయన గుర్తుపడతారు అందరు. చందన్ బ్రదర్స్ ఓనర్ ఎవరు తెలుసు? నాకే ఎవరు తెలియదు. అట్లాంటిది ఆ పేరు తెచ్చుకోవడం చాలా పెద్ద విషయం మార్కెటింగ్ లో. అట్లాంటి ఇప్పుడు వాళ్ళ పేరు ఇట్లా వెళ్ళిపోయింది ఇట్లా మామూలు గుర్తుపడ. వరంగల్ వంశీ అంటే బుర్రబండ చిన్న ఫస్ట్ నా ప్రొఫైల్ ఏదో చూస్తారు. అంటే ఇట్లాంటి కొన్ని ఉన్నాయి. అట్లీస్ట్ ఎట్లా అంటే 1 lakh పోయినా సరే మినిమం కస్టమర్లు ఉంటారు. 1 lakh వ్యూస్ పోయినా సరే అంటే నీతో చేపించిన తర్వాత వాళ్ళకి ఆ వర్త్ వచ్చేస్తుంది అన్న. దట్ ఈస్ ఫర్ షూర్. ఇప్పుడు జనాలు ఏంటంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ చేస్తారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీచ్ కారు. ఎవరో ఆ ప్లేస్లో ఉంటే ఎమర్జెన్సీ ఉంటే రీచ్ అవుతారు. నేను ఏం చేస్తా అంటే, నేను ఏదైనా ప్రోడక్ట్ చేసినాను అనుకో, వాళ్ళకి గుచ్చి మరి చెప్తా, నేను చేసిన అంటే జనాలకి వర్త్ ఉండాలి, ఏదైనా కావాలి. ఆడ ఆఫర్ లేకపోయినా ఆఫర్లు సెట్ చేస్తా, ఆడ క్వాలిటీ లేకపోయినా క్వాలిటీ పడేసి మరి ఇంకో క్వాలిటీ తెప్పిస్తా. అట్లా ఏమవుతుంది అంటే వీళ్ళు కూడా నేను ఇచ్చే సజెషన్స్కి యాక్చువల్ ప్రమోషన్ చేసి పైసలు తీసుకొని పోతారు. నేను అట్లా కాదు. ఒక ప్రమోషన్ దగ్గర అంటే మినిమం 1 hour 2 hours స్పెండ్ చేస్తా. ప్రోడక్ట్ చూస్తా, సెర్చ్ చేస్తా, బాగాలేదంటే తీసి పడేసాయి. నన్ను చూసి వస్తారు, అదే కావాలంటారు, దాన్ని మార్చుకో. కావాలంటే ఇప్పుడు 1000 రూపాయల లాభం దగ్గర 500 చూసుకో, 300 చూసుకో, జనాలకి తక్కువ 300 ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారంట, సెట్ చేసుకుంటారు. అట్లా ఏంటంటే రిపీటెడ్ కస్టమర్స్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. చేసిన కాళ్ళు ఏం చేస్తారా అంటే, ఇప్పుడు యాక్చువల్ బోరబండ చిన్న నా పేరుతో పాటు నేను కూడా తెలుసు ఐడెంటికల్. యాక్చువల్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ని గుర్తుపట్టారు బయట. ఈ రోజు నన్ను గుర్తుపట్టి నన్ను పలకరిస్తురా అంటే, బయటికి పోయినా గడ్డపార అంటుర్రా అంటే నేను ఇచ్చే వర్డింగ్కి నా కట్అవుట్ ని కూడా చూస్తారు. ఎగ్జాక్ట్లీ. అరే ఎవరు ఈ కష్టం వెనుకలు ఉన్న దాత ఎవరు ఆ క్రియేటర్ చూడంగానే అప్పటికి యాక్చువల్ ఇంకో క్రేజీ థింగ్ రీసెంట్ గా తెలిసింది ఏంటంటే, చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్ నన్ను MBA నుంచి అంటుండే, నన్ను ఒక యాంగిల్లో ధనుష్ లాగా చూస్తారు, ధనుష్ లాగా ఉంటా అంట. ఇంకో యాంగిల్ ఏమో ఈ డ్రాగన్ సినిమాలు వచ్చిందో అట్లుంటానంట. ఇట్లా కొన్ని ఆ 2 పర్సనాలిటీలో చూస్తారు. చాలా మంచిగా అనిపిస్తుంది. అట్లానే ఓకే నైస్, బాగా అనిపిస్తుంది. మన కంటెంట్ తగ్గట్టు ఇన్ని పర్సనాలిటీలు ఉన్నాయమ్మా అని చెప్పి బాగా ఆదరిస్తారు జనాలు. అండ్ ఇప్పుడు నువ్వు చేసిన ఏవైతే కొలాబరేషన్స్ బిజినెసెస్ చేసిరో, అండ్ నీకు పర్సనల్ గా కూడా చేసి చెప్పుంటారు కదా, అరుగుతుందా? మనం ఆల్మండ్ హౌస్ లో కూర్చున్నప్పుడు నువ్వు నేను టీ ఫ్రాంచైజీ ఒక పర్సన్ తీసుకొచ్చినారు అన్నా, చేసినావు అన్నా, సో అట్లా నీకు హార్ట్ఫుల్ గా అనిపించిన ఏదైనా ఉందా? అంటే క్లయింట్స్ కి నువ్వు ఒక వీడియో చేసినాక వాళ్ళు నీకు ఫోన్ చేస్తారు 100%. చాలా మంది ఉన్నారు, కానీ మెయిన్ గా రెగ్యులర్ టచ్ అంటే రెయిన్బో సిస్టమ్స్. ఇంకా వీళ్ళు ఒక ఫ్యామిలీ లెక్క అయిపోయి. SRNR లో బ్రాంచ్ ఉంది వాళ్ళకి. ఆల్మోస్ట్ ఒక SRNR, వైజాగ్, బెంగళూరు, KBHB, అమీర్పేట్, నగర్ రెయిన్బో సిస్టమ్స్ రీఫర్బిష్ ల్యాప్టాప్స్. దానికి మెయిన్ కార్తిక్ అండ్ శ్రీధర్ అన్న ఎంత మంచి క్యాండిడేట్లు అంటే, ఇప్పటికీ వాళ్ళ వీడియోలు ప్రతి వీడియో మిలియన్స్ లో పోయినాయి. ఇప్పటికీ నాకు పర్సనల్ గా ఫోన్ చేస్తే అన్న చెప్తా, అన్న ఒకటే మాట చెప్తా, అన్న మన సబ్స్క్రైబర్స్ చూసుకో. యాక్చువల్ ఆయనకి లాభం లేకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి ఒక 1000 రూపాయలు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 ల్యాప్టాప్ ఉంది, ఆయనకి 20,000 పడ్డది అనుకో, 20,000కే ఇచ్చేస్తాడు. నువ్వు రిఫర్ చేసినా చిన్న చాలు. ఇంకోటి ఏంటంటే క్వాలిటీ కూడా వాళ్ళు అట్లా మెయింటైన్ చేస్తారు. నా యాక్చువల్ రీఫర్బిష్ ల్యాప్టాప్స్ లో
మాక్సిమం వాళ్ళే ఉంటాయి, ఇంకా ఇద్దరివి వేరేలో ఉంటాయి. కానీ అంటే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ లెక్క నేను రిఫర్ చేస్తూ ఉంటాను. నా ఫ్యామిలీలో దోస్తులు కానీ ఈవెన్ నా సబ్స్క్రైబర్స్ మెసేజ్ చేస్తే మామూలుగా ఇంకా ఏంటంటే ఇప్పుడు ఎవరైనా బయట మామూలు జనరల్గా నన్ను నా వీడియో చూసి పోయారు అనుకో, నా కాంటాక్ట్ కాకుండా ఎక్కువ మార్జిన్ చూసుకోరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఉన్న బిజినెస్లో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న సోషల్ మీడియా వల్ల బిజినెస్లు ఎట్లా అయినాయి అంటే వీడియో ట్రెండ్ అయిపోయింది. ఈ ఐఫోన్కి క్వాలిటీ లేదు, ఇది డమ్మీ పీస్ అనుకో, అన్వారంటీ ఫోన్లు అమ్ముతారు. ఏంటంటే ఇప్పుడు 1000 లాభం చూసుకుంటారు. అంటే ఒక్కసారి వాళ్ళ వీడియో వైరల్ అయ్యేసరికి ఉన్నప్పుడే దున్నేద్దాం జనాలని, గొర్రెలేం చేద్దాం అని చెప్పి దున్నేస్తారు. కానీ నేను చేసే ప్రోడక్ట్లు ఎట్టుండే అంటే నేను దిగిపోతా, చెప్తా నేను దిగినా అంటే జనాలకు యూజ్ ఉండాలి, నేను మళ్ళీ తర్వాత వస్తా, నాకు సబ్స్క్రైబర్స్ మెసేజ్ చేస్తారు తీసుకున్నాక, నువ్వు తీసుకో, ఎందుకంటే నువ్వు బిజినెస్ పెట్టాలి కాబట్టి నువ్వు లాభం ఉండాలి, జనాలకు లాభం ఉండాలి, నా ఇంటెన్షన్ అది. వాళ్ళకి అది చెప్తా, బాగా బ్రెయిన్ వాష్ చేస్తా, చాలా తీసుకుంటారు. అట్లా నేను పోయిన దాని దగ్గర వర్తుంటుంది, వెళ్తారు. ఇప్పుడు రెయిన్బో సిస్టమ్స్ కూడా ఏంటంటే వచ్చిరా అనుకో, నా వీడియో చూసి నాకు మెసేజ్ చేయకుండా ఎక్కువ లాభం చూడరు. ఇప్పుడు ఒక ల్యాప్టాప్ మీద ఇప్పుడు 20,000 మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయల దగ్గర వచ్చింది అనుకో, 300-400 చూసుకుంటారు. అంటే ఎవరికైనా బిజినెస్ చేసినప్పుడు మినిమం ప్రాఫిట్ ఉండాలి కాబట్టి వాళ్ళు ఎక్కువ మార్జిన్ చూసుకోకుండా చాలు హ్యాపీగా ఉన్నామా మన నుంచి వచ్చిరా అంటే రిపీటెడ్ కస్టమర్స్ అవుతాయి ఎక్కడ వెళ్తే. లాస్ట్ టైం ఒకటి ఫ్యాషన్ హౌస్ అని చేసి ఇప్పటికీ నా ఇన్స్టాగ్రామ్ లో పిన్ ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉండే అంటే బట్టలు మిలియన్లో పోయింది. ఇప్పటికీ నేను మొన్న యాదగిరిగుట్ట పోతుంటే ఆడ ఛాయ్ దావని ఆపుతుంటే అక్కడ ఉన్నారంట వాళ్ళు బట్టలు, ఛాయ్ దావని ఆగితే వాళ్ళు దగ్గరకు వచ్చి ఫుల్ హ్యాపీ అన్న. ఆ రోజు నేను గుట్ట కూడా అదే నేను ఏదైతే ప్రమోషన్ చేసినానో వింగ్స్ ఉండే, నేను ఆడ బట్టలు కొనుక్కుంటా అనమాట, ఫ్రీగా తీసుకోను కొనుక్కుంటా, ఇచ్చేసి దాని కష్టం ఇచ్చేసి వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు, అన్న కొనుక్కుంటారా అని చెప్పి. నేను అవే బట్టలు వేసుకోపోయినా అన్న ఫ్యాషన్ హౌస్ ఇవి మేము కూడా అన్న ఆనే కొనుక్కున్నాం అన్న, చాలా బాగున్నాయి అన్నారు బట్టలు. ఆయన కూడా శ్రావణ్ ఆయన పేరు, చాలా బాగా కాపాడు, మంచి క్యాండిడేట్. అట్లా నేను చేసిన చాలా ఉన్నాయి, ఫుడ్, ఇప్పుడు ఇన్స్టిట్యూట్, ఇది ఇగో డిఆర్ ఇది అథెంటిక్ వైబ్ కేపీహెచ్బిలో ఉంటది. ఆయన పేరు అనుదీప్, అసలు క్రేజీ క్యాండిడేట్, అసలు ముట్టుకుంటే బట్ట మాట్లాడుతుంది, అంత బాగుంటది. ఎలా కూడా చూడు, ఇప్పుడు ముట్టుకుంటే బట్ట మేము అనుకో బట్టలు మంచిగా అంటాం, నన్ను వేసుకోరా అంటది బట్ట, అంత బాగుంటాయి. అసలు ఎంత ప్రీమియం ఉంటాయి అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటది కానీ వర్త్ ఎంతైనా పెట్టవచ్చు, అంత బాగుంటాయి బట్టలు. చాలా మంది ప్రీమియం క్లయింట్స్ వస్తారు, నార్మల్ క్యాండిడేట్స్ కూడా వస్తారు. నేను ప్రమోషన్ చేసినాక నార్మల్ క్యాండిడేట్స్ కూడా వెళ్ళి పోతే నాన్న చెప్పింది 500 ఎక్కువైనా క్వాలిటీ బాగుంటుంది, నామంగానే కుప్పలు ఉన్నారు. చాలా మంచి క్యాండిడేట్, ఓన్లీ ప్రీమియం తెస్తాడు, అడ్డమైన క్వాలిటీ తేడు. నేను ఇప్పుడు అంటే అడ్డమైన క్వాలిటీ స్టోర్లు కూడా ఉన్నాయి, నేను అట్లాంటివి చెయ్య, నాకు ఎంత ఇస్తానో చెయ్య, నాకు నచ్చాలి, నాకు నచ్చితే జనాలకు నచ్చినట్టే వెళ్ళిపోతారు. సూపర్. సో అన్న ఇప్పుడు దీంట్లో చేసినప్పుడు నువ్వు క్లయింట్స్ తోటి ఆల్రెడీ డీల్ చేసి ఉంటావు కాబట్టి దీంట్లో వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఒక క్లయింట్ తోటి అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది నాకు ఇప్పటికి నరాలు ఇట్లా అంటే చార్మినార్ పెద్ద హోల్సేల్ శారీ షాప్ అది, కొడుకులు ఎంత గమన్న అంటే కుప్ప జనాలు ఉంటారు ఆడ. పోయినా చార్మినార్ యాక్చువల్లీ ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఏదైనా ప్రమోషన్ చేయాలంటే ముందు అడ్వాన్స్ తీసుకుంటారు. అవును, నాలో ఉన్న మంచితనం ఏంటంటే అడ్వాన్స్ తీసుకోను, అది నీకు కూడా తెలుసు. చేసిన నేను ఏడైనా సరే ఎంత పెద్ద క్లయింట్ అయినా ఎంత పెద్ద తోపైనా అడ్వాన్స్ తీసుకోను, ఎందుకంటే నేను కష్టాన్ని నమ్ముకుంటా, కంటెంట్ని నమ్ముకుంటా, నేను డబ్బుని నమ్ముకోను. నా కంటెంట్ పోతుందా, నా కంటెంట్ చూసి ఇస్తారా అని చెప్పి. ఆ కొడుకు అయితే అసలు చార్మినార్ ఫుల్ ట్రాఫిక్, పోయినా చాలా కష్టపడి షూట్ చేసిన, రాసిన, వాయిస్ ఓవర్ ఇచ్చినాక కథం వాడు బిజీ, ఫోన్ లేపాడు, లేపినాక అన్న ఆఫర్లు చేంజ్ అయినాయి మళ్ళీ వచ్చి షూట్ చేయంటాడు. మళ్ళీ వచ్చి షూట్ చేయగానే అంతగానో మనిషి నువ్వు సరే షూట్ చేస్తా, నా కష్టానికి ఎంతో అంత, నా కష్టానికి మళ్ళీ వచ్చి షూట్ చేస్తా, పోతే ఓనంటే లేలే మళ్ళీ వచ్చి షూట్ చేసుకో ఒకటేసారి ఇస్తా అంటాడు. అనే కట్ చేసిండు, ఫోన్ కట్ చేసిండు. దాని తర్వాత సర్లే అని చెప్పి మళ్ళీ ఫోన్ చేసిన, తర్వాత ఫోన్ చేస్తే అన్న నేను పెళ్లిలా బిజీగా ఉన్నా, నేను తర్వాత వేసాను కట్ చేసిండు. దాని తర్వాత మస్తు బాధ అనిపించింది. దాని తర్వాత మెసేజ్ చేసిండు, అన్న నయా అంటే మళ్ళీ వాడు ఫోన్ చేసే లోపు నావి ఇంకా వీడియోలు వేరే పడ్డాయి, మళ్ళీ మిలియన్స్ లో పోయినాయి. ఆడు ఇంకా మళ్ళీ ఆడుకుందాం అనుకోండు, అన్న అవన్న నయా ఆఫర్స్ అయ్యే ఈసారి పైసలు ఇస్తా అన్నాడు. నువ్వు నాకు ₹1,00,000 ఇచ్చినవద్దు, నీ పాత క్లిప్స్ డిలీట్ చేసినా నేను చెయ్యను కూడా చేయను, ఇంకోసారి వస్తే నన్ను చెప్పు తీసుకొని కొట్టు. యాక్చువల్ నేను తలుచుకుంటే నీ క్లిప్పులో నేను మళ్ళీ రీకవర్ చేసి ఒక నెగిటివ్ వీడియో వదలగలను. నేను నెగిటివ్ వీడియో వెళ్తే మొత్తం భూస్థాపితం అవుతావు
అంటే ఒకరి కష్టాన్ని ఒకరి కంటెంట్ని అంత ఈజీగా నువ్వు తీసుకోవద్దు. నువ్వు చేయించుకున్న ప్రేమతోని ఆ కష్టానికి లేదు అంటే చెప్పేసేయి, అంతేగాని ఇట్లా ఎవరిని నాకు పెట్టగలను కానీ పెట్టాను ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి కట్ చేసిన. అట్లా అది వరస్ట్ ఎక్స్పీరియన్స్. ఇంకోటి ఒకటి బట్టలది ఉంది, అది పేరు తీయొద్దు కానీ చింతలకుంటలు ఉంటుంది. అది ఎంత వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, అంటే నా కష్టానికి మనీ ఇచ్చిరు కానీ బలుపు ఎట్లా అంటే ఒక చిన్న రూమ్ ఉండే. నేను ఫస్ట్ ప్రమోషన్ చేసినప్పుడు పేరుకే హోల్సేలర్స్, యాక్చువల్ హోల్సేలర్స్ వాళ్ళు. అంటే బిజినెస్ ఉండకపోతుంది, అంటే జనాలకి వాళ్ళు ఆల్రెడీ ప్రమోషన్ చేయించారు యూట్యూబ్లో. అంటే దాన్ని ఎట్లా చెప్పాలి, ఏంది దాన్ని ఆ హోల్సేల్ చెప్పాలి, ఎట్లా ఎక్స్ప్లోర్ చేయాలి తెలియదు. పోలే దాన్ని నేను దిగిన ఫస్ట్ పార్టే 3.2 మిలియన్ పోయింది. 3.2 మిలియన్ పోగానే చింతలకుంటలు ఉంటుంది పెద్దది, పెద్ద మ్యానుఫ్యాక్చర్ తోపులే. అసలు 24 అవర్స్లో 2 మిలియన్ పోయింది. విత్ ఇన్ 1 వీక్లో 3.2 మిలియన్ పోయింది. దాని తర్వాత ఒక 1 మంత్లో 8 మిలియన్ పోయింది. ఫేస్బుక్లలో మిలియన్స్. అయితే ఒక విత్ ఇన్ 1 వీక్లో కుప్ప జనాలు. వీకెండ్ ఇప్పుడు నేను బట్టలు వదిలినా అనుకో, వీకెండ్ వెళ్ళిపోతారు, కుప్ప వెళ్ళిపోతారు జనాలు. కుప్ప ఘోరంగా వేరు జనాలు. వాళ్ళే హ్యాపీనెస్ గా ఫోన్ చేసిరు, అన్నా చాలా మంది జనాలు వచ్చారు, మస్తు హ్యాపీ అనిపించింది, చాలా థ్యాంక్ యూ, మీ రుణం మర్చిపోలేము. సర్లే ఫోన్లే, రుణం మర్చిపోకపోయినా నా కష్టం అంటే ఒకటే చెప్తే, ఇప్పటికి కూడా మిలియన్స్లో పోయింది కదా, జనాలు వచ్చిరు కదా, ఆ నమ్మకాన్ని కాపాడుకోరి. వీలైతే నువ్వు 10 రూపాయల లాభం చూడు, 100 రూపాయల లాభం చూడు, కానీ ఎక్కువ లాభం చూసి అడ్డమైన క్వాలిటీ పెట్టకు. క్వాలిటీ మెయింటైన్ చేయి, కావాలంటే క్వాలిటీ మంచిగా పెట్టి 100 రూపాయలు ఎక్కువ తీసుకో, అంతే. జనాలు కూడా ఖుషి అవుతారు, అంతే. సరే అని చెప్పి అన్నారు. చిన్న స్టోరు, ఒక రూము, 2 రూమ్లు అయినాయి సెకండ్ పార్ట్కి. మళ్ళీ సెకండ్ పార్ట్ పిలిచిరు. పోయినా ఒక రూమ్లో కూర్చోబెట్టిరు వాళ్ళ ఆఫీస్లో. అయితే ఫస్ట్ పార్ట్ ఓనరే లేడు, ఓన్లీ కింద సూపర్వైజర్, వాడే చూసుకోండు. నేను ఇచ్చిన కష్టానికి డైరెక్ట్ ఓనర్ దిగి ఆయన పర్సనల్ రూమ్లోకి తీసుకొని, చిన్న నువ్వు ఇది చిన్న, నువ్వు తోపు చిన్న, అది చిన్న, బొంగ చిన్న, చిన్న మేరకు మాలం చిన్న అంటే అప్పటికి నేను ముడిచిపోలే. ఓకే సరే ఖుషి అయ్యారు. నేను ఇచ్చిన కష్టానికి ఎంతో అంత ఇచ్చిర్రు, హ్యాపీ. ఇంకో పార్ట్ చేయాలి చిన్న అన్నారు. ఒక 2 రూమ్లు అయినాయి. సరే అంటే ఆ రోజు అన్నారు, ఒక మాట అన్నారు, నేను ఎప్పుడు మర్చిపోలేం లైఫ్ లో, మాకు ఇంత అన్నం పెట్టినావు, నీతోనే కంటిన్యూ అవుతాం, ఇంకా ఎవరితో చేపియమో, నువ్వే రా, ఇది నీది, నాది కాదు, నీది. సెకండ్ పార్ట్ చేసిన. సెకండ్ పార్ట్ విత్ ఇన్ 1 డేలో 24 అవర్స్లోనే 4 మిలియన్ పోయింది. సెకండ్ పార్ట్ లాస్ట్కి ఇంత 8 మిలియన్ ఏమో పోయింది. ఇంకా 2 స్టోర్లతో ఒక ఫ్లోర్ తీసేసుకోరు, నలుగురున్న స్టాఫ్ 10 మంది స్టాఫ్ అయ్యారు. అట్లా ఆల్మోస్ట్ అవి 6-7 పార్ట్లు చేసిన, 6-7 ప్రతిదీ మిలియన్సే. ఫేస్బుక్లో ఇలా ఎట్లా అంటే వాళ్ళకి బ్రాండ్ వెళ్ళిపోయి జనాలకి ఏడేడుకో తెలిసిపోయింది హోల్సేల్. అట్లాంటి బ్రాండ్ క్రియేట్ చేసినాక లాస్ట్కి ఒక పార్ట్ ఫైనల్లో పిలిచిరు. పొగరు నెత్తికెక్కిపోయింది. నెత్తికెక్కిపోగానే ఎంత పొగరు అంటే ఈవెన్ వాళ్ళ కోడలు, వాళ్ళ అల్లుడు, వాళ్ళ కొడుకు, వాళ్ళ అమ్మ అందరికి మామూలుగా ఎక్కలేదు. లాస్ట్ అంటే బలం అంటే అప్పటికి ఏం చేసిన అంటే, నా మిలియన్స్లో పోగానే మొత్తం హైప్ కాగానే మెల్లగా ఇన్ఫ్లుయెన్స్ స్టార్ట్ చేసి పిలవడం వేరే వాళ్ళని. స్టార్ట్ చేయగానే అన్నా నువ్వు ఆ రోజు అదన్నావు, తోపన్నావు, నువ్వన్నావు, అదన్నావు, మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ స్టార్ట్ చేసిన అంటే బిజినెస్ వచ్చిన ఇంకా బోర్ కొట్టేసి అప్పుడప్పుడు ఓకే బోర్ కొడితే ఓకే, కానీ నేను ఇచ్చిన కంటెంట్ కష్టం ఉంటే చాలు, నేను ఒక చిన్న అని గుర్తుంటే చాలనుకున్నా. సరే నాకు అంటే ఇప్పటికి కుళ్ళు లేదు, పిలుచుకోను ఎవరు బిజినెస్ వాళ్ళది, కానీ ఒకరి కష్టం ఇచ్చినప్పుడు ఆ కష్టాన్ని కాపాడుకోవాలంట. ఏం చేసిన దాని తర్వాత ఇక లాస్ట్కి పిలిచారు. నేను కూడా పోయినా, 8th పార్ట్ పోయినా, గుర్తుంది 8th పార్ట్ పోయేసరికి బట్ట క్వాలిటీ మారిపోయింది. అంటే జనాలు ఎక్కువైపోయారు, జనాలు వస్తారు అని చెప్పి క్వాలిటీ మార్చేసిండు, రేట్లు పెంచిండు. నాకు ఈవెన్ అప్పటికి నాకు మెసేజ్లు చేసిరు, నాకు ఒక ఇట్లా అన్నా ఇది ఉందిగా మన చింతలకుంటలా, క్వాలిటీ మారిపోయింది చూసుకొని అన్నారు. చూసుకొని మస్తు బాగా అనిపించింది. అయితే అటు సైడ్ ఒక ప్రమోషన్ ఉంటే వెళ్ళినా, డైరెక్ట్ పోతే ఇంటి ముంగట ఆడి కార్ ఉంది, అలా అయ్యా తీస్తుండు కొత్తది, రిబ్బన్ ఉంది, పూజ చేపించినట్టు. చూడంగానే ఇట్లా జుమ్మను పోయింది. ఆడి కార్లోకి వెళ్ళి చిన్న, అప్పుడు పోయి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, చిన్న హాయ్ బాగున్నావా, ఇంట్లో బాగున్నారంటే బాగున్నా, చిన్న చేసుకోపో, వెళ్ళిపోయాడు. అప్పుడే స్ట్రైక్ అయింది. సర్లే పోదామని లోపలికి పోతే కుప్ప జనాలు, ఒక్కడు పట్టించుకుంటలేడు, దేవుడు లెక్క చూసినాడు పట్టించుకుంటలేరు. బాధ అనిపించింది, కోపం రాలే. అంటే ఆడీలు కొన్నారు, ఫ్లాట్లు కొన్నారు, అంతా అయిపోయింది. అంటే అది దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. పోయినా జస్ట్ లోపలికి పోయినా బట్ట చూసిన, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు అయిపోయారు కదా, నిజంగానే క్వాలిటీ మొత్తం తగ్గించేసారు. దాని తర్వాత
ఏం చెప్పాలి, ఒక మాట బాయ్ లేదు, వెళ్ళిపోయినా నేను. వెళ్ళిపోయినాక ఇంకా దగ్గర 2 months వరకు వాళ్ళు ఫుల్ సంపాదించేసారు. ఇక చిన్న గుర్తు రాలే. దాంతో డల్ అయింది మార్కెట్. క్వాలిటీ తగ్గగానే ఇన్ఫ్లుయెన్సర్ అందరితో చేయించారు, ఎవ్వంది పోలే. నేను ఇచ్చిన వారితో ఎవ్వంది పోలే. మినిమం లాక్స్లలో పోయింది, కొందరైతే అది కూడా పోలేదు. దాని తర్వాత మళ్ళీ చిన్న గుర్తొచ్చిండు. గుర్తు రాగానే ఏమన్నా మళ్ళీ ఇట్లా గుర్తొచ్చిందా అంటే, లేచిన్నా ఎందుకు మర్చిపోతాము, నువ్వు ఎప్పుడు గుర్తుంటావు అంటే ఓకే 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 థ్యాంక్ యూ, ఇట్లా రావాలి చిన్న, ఇట్లా మళ్ళీ నువ్వు రావాలి, నువ్వు అడుగు పెట్టాలి అంటే వద్దు నేను రాను, నేను ఫుల్ బిజీ ఉన్నా అనగానే వాళ్ళకి డౌట్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ తర్వాత కొన్ని రోజులతో ఫోన్లు చేసి లేపలే తర్వాత చిన్న ఏమన్నా మా వల్ల తప్పైందా అంటే వేసుకున్నా గట్టిగా అన్ని తీసినాక రియలైజ్ అయినంత మాత్రాన్ని నేను రాను, మారిపోయింది మొత్తము. ఓకే నేను ఇప్పటివరకు కష్టం ఇచ్చినా కదా, ఎంజాయ్. అవి అట్లనే ఉంటాయి, వీడియోస్ డిలీట్ చేయను, కానీ కాపాడుకోరి క్వాలిటీ. జనాలు ఇంకా వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటాయి కాబట్టి దాన్ని కాపాడుకోరి అని చెప్పిన. దాని తర్వాత పోలే. ఇప్పటికీ మళ్ళీ రీసెంట్ కూడా చేసి నేను లేపలే, పోను. ఇంకా ₹1 కోటి ఇచ్చిన పోను. ఒక్కసారి నా మనసు ఇరిగిపోయినాక కథం. దాని తర్వాత చాలా అలర్ట్ అయినా. ఇప్పుడు కూడా ఎవ్వరు మెచ్చుకున్నా పొంగినా మురిసిపోను, కానీ క్వాలిటీ ఇస్తా, అక్కడ మారుస్తా. క్వాలిటీ లేకపోయినా మార్చేటట్టు చేస్తా. అందుకే నా దాంట్లో ఏంటంటే రోజుకి ఒకటే వీడియో ఉంటుంది. రోజుకి 2 పైసలు ఇచ్చిన 2-3 వద్దా ఒకటే వీడియో చూస్తా, ఒక్కదానికి జీవం పోస్తా. ప్రతిరోజు అట్లా జీవం పోస్తా ఉంటా దానికి. అంటే దాని వెనకాల ఎన్ని కష్టాలు ఉంటాయో నాకు తెలుసు. ఇప్పుడు నేను చేసిన దాని తర్వాత నా లైఫ్లో జట్కా అంటే అదే. దాని తర్వాత ఇంకా అన్ని బిజినెస్లను చూసుకొని చేస్తా, ఏదైనా అప్పంచే. దాని తర్వాత ఇంకా అలర్ట్ అయినా, ఏదైనా రీసెర్చ్ చేస్తా, దాని వెనకాల బాగుంటేనే చేస్తా. ఒకవేళ ఆడికి పోయినాక ఇప్పుడు అంటే ఫోన్లో చెప్తా అనేది అంటారు, ఆడికి పోయినాక నాకు కొన్ని నచ్చవు అంతే, పోతే మనకు కష్టం పోతుంది. కానీ రిలీజ్ అయ్యాయి ఇప్పటికీ నా ఫోన్లో కుప్ప ఉంటాయి, చాలా ఉంటాయి ప్రమోషన్. అవి ఇప్పటికీ నేను వద్దాను కూడా అంతే. కానీ ఉంటాయి ఒక మెమొరీ, అరే ఆ రోజు అని చెప్పి. వాళ్ళు కూడా అంటే నేను వెళ్ళిపోయినా అని చెప్పి బాధపడతారు ఆడవరకు వచ్చి. కానీ తర్వాత వాళ్ళు అంటే నన్ను గుర్తు చేసుకుంటారు, చిన్న ఆ రోజు వర్త్ ఉన్నాడు, క్వాలిటీ ఉన్నాడు కాబట్టి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాడు అని చెప్పి వాళ్ళు చాలా మార్చుకోరలే ఇప్పటికి వాళ్ళు. కానీ చేయలే అంటే ఒక్కసారి రీపోయినాక చేయను, ఏదైనా రీసెర్చ్ చేసి చేస్తా. సో ఇప్పుడు నువ్వు వీడియోలు చూస్తే మిలియన్స్ ఎప్పుడే ఎన్నోసార్లు మిలియన్స్ వస్తున్నాయి మన మాటలలో. ఇన్ని మిలియన్లు వస్తాయి, మిలియన్ కి డెఫినేషన్ అయిపోయినాయి వీడియో. అదేమన్నా సీక్రెట్ ఉందా అన్న? లేదే. యాక్చువల్లీ చాలా మంది అంటారు నువ్వేమైనా చేస్తావా బ్యాక్గ్రౌండ్. నేను ఏం చేయ, కష్టాన్ని నమ్ముకుంటా, కంటెంట్ నమ్ముకుంటా. కొన్ని మాక్సిమం మిలియన్స్ ఉంటాయి, కొన్ని లాక్స్ ఉంటాయి, కొన్ని థౌజండ్స్ లో కూడా ఉంటాయి. కొన్ని థౌజండ్స్ లో లాక్స్ ఉన్నాయి అంటే జనాలకి ఆ ప్రోడక్ట్ అవసరం లేదు అని అంతే. అంటే నా కంటెంట్ మాత్రం ఖచ్చితంగా చూస్తారు. నేను ఏం రాస్తాను, ఏం కొత్తగా చెప్తాను. నేను ఒక వర్డ్ వాడినా ఒక దాంట్లో అల్లంగా పిట్ట అని. యాక్చువల్ నేను అది వాడుతూ నాకే చాలా బాగా అనిపించింది. ఆ వర్డ్ నేను ఆఫీస్ లో వాడేటోడు, అది ఇక్కడ వాడుతుంటే చాలా కొందరు పర్సనల్ మెసేజ్ అన్న కొత్త వర్డ్ చాలా బాగుంది అంటే అట్లా కొత్తగా రాస్తా. అంటే జనాలకి ఆ కష్టం తెలుసు, అంటే వినరు, పోతారు అక్కడికి ఏముందా అని చెప్పి. హ్యాపీ. సూపర్. ఇప్పటివరకు అయితే అన్ని బిజినెస్ లో ఫుల్ సక్సెస్. డన్. నాకు తెలిసి ఇప్పటిదాకా నువ్వు చేసిన వీడియోస్ అన్నిటి ఎంతో కొంత రీచ్ పక్కన పెడితే బిజినెస్ బ్రాండింగ్ అయింది, బిజినెస్ ని గుర్తుపడుతున్నారు, చాలా మంది వెళ్తారు కూడా. అండ్ ఇప్పటికీ అంటే బోరబండ చిన్న మొక్కం చూసిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే బోరబండ చిన్న అన్న చేసిండే ఖచ్చితంగా క్వాలిటీ ఉంటుంది అనే బ్రాండ్ అయితే నీకుందన్న లిటరల్. నేను నాకు తెలుసు యాజ్ ఆఫ్ నో. సో ఇది ఇప్పుడు దీని సైడ్ పెడదాం. ఇప్పుడు చెప్పిన దాంట్లో మొత్తం హ్యాపీనెస్ మూమెంట్స్, నీ వల్ల కొంతమంది గ్రో అయినారు, ఇట్లా అంతా చెప్పినావు రైట్. పక్కా ప్రతి ఒక్కరి లైఫ్ లో సాడ్ మూమెంట్స్ కూడా ఉంటాయి. అండ్ సాడ్ మూమెంట్స్ కి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏంటంటే నువ్వు ఓన్లీ ఇది ఒకటేగా, చాలా మందికి తెలియదు ఏంటంటే నువ్వు ఎంజాయ్ యాక్టివిటీస్ చేస్తావు. ఎంజాయ్ యాక్టివిటీస్ నాకు మస్తు ఇష్టం. ఫస్ట్ నేను నీ వీడియో చూసింది ఎంజాయ్ యాక్టివిటీ. అరే ఓవర్ ఇట్లా చేస్తుండు మంచి అందరితో, ఆయన ఇయ్యంది కాక అందరితో వీడియో చేసి మరి కాంట్రిబ్యూషన్ తీసుకోవడం అనేది నచ్చింది నాకు. తర్వాత తెలిసి నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అని 5 years బ్యాక్ స్టోరీ రైట్. సో ఇట్లా తీసుకుంటే నేను నీతో డిస్కస్ చేసినప్పుడు నువ్వు ఒకసారి చెప్పినావు, బ్రో నాకు ఎంజాయ్ అంటే మస్తు ఇష్టం, నేను ఏదో ఒకటి చేయాలనుకుంటున్నా, మనం పుట్టినందుకు ఎంతో కొంత చేయాలా, నాకు అయినంతవరకు నేను చేస్తా. కానీ చేసేటప్పుడు నాకు ఒక వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది నా ఎంబీఏలో అన్నావు, అది షేర్ చేసుకున్నాను. బొరబండ చిన్న అంటేనే ఒక గడ్డపార, దాంతోపాటు నా దాంట్లో సోషల్ సర్వీసెస్ కూడా ఉంటాయి. ఎమర్జెన్సీలో ఎవరైనా హెల్ప్ ఉంటే చిన్న పిల్లల కొరకైనా వెళ్ళిపోతా, ఫండ్ కలెక్ట్ చేస్తా. ఎంత దూరమైనా పోతే ఇప్పటికీ కొన్ని లక్షలు ఇచ్చిన విత్ ప్రూఫ్లు ఉంటాయి. నేను ఇట్లా లక్షలు ఇస్తా వీడియోలో కూడా. వీడియో ఇచ్చి ప్రీవియస్ ఏదైతే ఫండ్ ఉంటుందో అది డిలీట్ చేస్తా. ఎందుకంటే ఒకసారి అయిపోయినాక ఫండ్ కథం క్లోజ్. చాలా మంది డిలీట్ చేయరు. ఇప్పటికి మీరు చూసుకుంటుంటే ఆ వీడియో ఎప్పుడో ఉంటుంది, డేట్ కూడా ఉండదు. ఇప్పటికీ ఉన్నాయి, ఆ వేడుకోతున్నా తెలియదు. అది చాలా తప్పు. అది దానికి కరెక్ట్ యాక్షన్ తీసుకోవాలి ఎవరైనా సరే ఉంటాయి. ఇంకా నేను ఈ సోషల్ సర్వీస్ని ఎంబీఏనే స్టార్ట్ చేసిన. నాకు ఎంబీఏలో అప్పట్లో మా సార్లు ఒక టాస్క్ ఇచ్చారు. అంటే ఒక ఎమర్జెన్సీ ఆర్ఫన్ పిల్లలకి
అంటే అదొక టాస్క్ అనమాట MBAలో. అంటే అదొక టైప్ ఆఫ్ సెమినార్ అనమాట. అంటే ఇట్లా కలెక్ట్ చేయాలి. అంటే కలెక్ట్ చేయాలంటే నాకు అప్పటికి ఇష్టము. ఆ బాక్స్ తీసుకొని అంటే ఒక టీం అనమాట, ఒక్కొక్క 3-4 టీంని పంపించేసారు అనమాట, వెళ్ళండి అని చెప్పి. ఇంకా నేను అప్పటికి నాది అప్పుడే డిగ్రీ అయిపోయింది కాబట్టి MBA పోయినా కాబట్టి ఇక డిగ్రీ ఆల్రెడీ నన్ను గుర్తుపడతారు, టచ్ అందరు సార్లు, ప్రొఫెసర్లు, స్టూడెంట్స్. పోతే మా డిగ్రీ ప్రగతి కాలేజ్కి పోయినా, అక్కడ మా MBA అక్కడ సర్కిల్ అక్కడ కూడా రోడ్ల మీద కూడా కలెక్ట్ చేసిన. చాలా పైసలు ఇచ్చారు. అవి ఎన్ని వేలు ఉండో నాకు కూడా తెలియదు. ఒక బాక్స్ వాళ్ళే ప్రిపేర్ చేసి దానికి ప్లాస్టర్ వేసి ఇచ్చారు. పోయినా కలెక్ట్ చేసిన, నా మీద నమ్మకంతో ప్రేమతో ఇచ్చారు. నాతో పాటు టీం ఉండే, ఇద్దరం ఉండే, నేను ఇంకోటి ఉండే. మేము ముగ్గురం పోయి కలెక్ట్ చేసినాం కాలేజ్కి పోయి. ఎందుకంటే వాళ్ళు కూడా మా డిగ్రీ కాలేజే, MBAలో ఇట్లా కలిసినాం అనమాట. నడు మామ మన కాలేజ్కి పోయి కలెక్ట్ చేద్దామన్నారు. పోయినా కలెక్ట్ చేసిన చిల్లరు, కాయిన్లు, 10 రూపాయలు, 100 రూపాయలు, 20 రూపాయలు కుప్ప ఇచ్చారు. బాక్స్ నిండిపోయింది. ఆ నిండిపోగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మా ఇంత అమౌంట్ ఇస్తున్నా ఫస్ట్ టైం కాలేజ్లో అంటే ఎంత మందికి యూజ్ అవుతుంది పిల్లలకి, చాలా హ్యాపీగా అనిపించింది. సరే అని చెప్పి నాకు బండి లేకుండే అప్పుడు, మా ఫ్రెండ్ గాని బండి మీదే పోయినా. మళ్ళీ డబ్బా పట్టుకొని ఇంటికి ఏం పోతాంలే అంత లాంగ్ నుంచి, సెక్యూర్ కాదని చెప్పి, అరే నీ యాక్టివాలో పెట్టుకో. నెక్స్ట్ డే ఇంకో దగ్గర కలెక్షన్ ఉండే ఒక కాలేజ్లో, తెలిసిన కాలేజ్లో, ఇది పెట్టుకో విత్ టేప్ తోని, ప్లాస్టర్ తోని ఇచ్చేసిన వానికి. ఇచ్చేసిన ఇంకా వాళ్ళు ఇప్పుడు బెట్టింగ్, అప్పటి నుంచే బెట్టింగ్ అంటే బాగా అడిక్టెడ్. వీళ్ళు క్రికెట్ పిచ్చాలన్నమాట, ఇద్దరు క్రికెట్ పిచ్చోళ్ళు. దాని తర్వాత వాడు ఏం చేసిండు, వాడు నైస్ క్రికెట్లోనే పెట్టిండు ఆ పైసలు. క్రికెట్కో వాని అవసరానికి ఏదో వాడుకుండు. వాడు ప్లాస్టర్ ఇప్పిండు మంచిగా స్మూత్గా ఎదులోకుండా, ప్లాస్టర్ ఇప్పి మధ్యలో మళ్ళీ పెద్ద పొక్క కొట్టి పైసలన్నీ అలా చిల్లర్లు, పెద్ద పెద్ద నోట్లు తీసేసి మళ్ళీ నీట్గా ప్లాస్టర్ పెట్టి ఏం తెలియని నాకు ఇచ్చిండు. మామ తీసుకురానని డబ్బా పట్టుకొని వజన్ అర్థం కాలే. అంటే అంత ఎర్రి పువ్వుని కాదు కదా నేను. తెలియంగానే ఏమైందిరా వజన్ తగ్గిందంటే, లేమా ఇదే వజను, అసలు పేరు చెప్పొద్దు కానీ నువ్వు అంటే ఇట్లాంటివి చేసినావు కాబట్టి అంటే ఇంకోరు మళ్ళీ ఇట్లాంటి మోసపోవద్దు ఫ్యూచర్లో ఎవరైనా సరే. అంటే ఇప్పటికీ లైఫ్లో మర్చిపోలేను. డబ్బా తగ్గంగానే ఏంద్ర తగ్గిపోయిందంటే, లేమా ఇంత ఇచ్చినావు, ఇగో ప్లాస్టర్ కూడా ఉంది కదా అంటే, ప్లాస్టర్ ఇట్లా జరిపితే పెద్ద పొక్కు ఉంది. యాక్చువల్లీ నాకు గుర్తుంది, ఆ ప్లాస్టర్ పక్కన చిన్న పొక్కు ఉండే, అంత ప్లాస్టర్ కూడా సరి వేయలేవాడు. తీసినావు నిజం చెప్పా అంటే, లేమా నిజం, లేమా మేమెందుకు తీస్తాము, పిల్లలు అట్లా తీయమన్నాడు. ఆ వజన్ తెలిసిపోయింది, ఆడ కనిపిస్తుంది మంచిగా మార్క్. మస్తు బాధ అనిపించింది. ఏమనలే అంటే ఏం అనలేకపోయినా. ఇప్పుడు వాడు అయిపోయింది, వాడు ఏమో పెట్టేసిండు పైసలు, మంచిగా ఎంజాయ్ చేసారు, మంచిగా చిల్లారు, ఏం అనలేను. సరే అని చెప్పి అదే బాధతోని మళ్ళీ ఒక కాలేజ్కి పోయినా, మళ్ళీ కలెక్ట్ చేసినా కొంచెం నిండినాయి. కానీ ఆ బరువు వేరు, నేను మళ్ళీ కలెక్ట్ చేసిన బరువు వేరు, అర్థమైపోతుంది. మనసులో అదే ఉంది, ఏంది అని చెప్పి ఏం చేయలేను. సరే అని చెప్పి ఇంకా వాళ్ళని ఏమనలే, తీసుకొని పోయినా మా సార్కి చైర్లో పెట్టినా. బాక్స్ ఇప్పితే ఎవరైతే అంతమంది కలెక్ట్ చేసినా మళ్ళీ నాదే ట్రెండ్లో, అందరికన్నా నేనే హైయెస్ట్. ఆల్మోస్ట్ 25,000 30,000 కలెక్ట్ చేసినా. ఫుల్ హ్యాపీ సార్ వాళ్ళు. అరే వీళ్ళు ఏదో ఉందిరా, కంటెంట్ ఉందని చెప్పి అప్పుడే అన్నాక సర్లే అంటే అప్పటికి ఇచ్చిన పైసా కానీ బాధ, ఏదో తెలియని బాధ. దాని తర్వాత ఇంకా కాలేజ్ అయిపోయినాక ఇంటికి 1 నెల తర్వాత ఆల్మోస్ట్ విత్ ఇన్ 1 monthలోనే ఇంట్లో ఉన్నాక తెలిసింది ఏంటంటే, ఎవడైతే పైసలు మింగిండో వాడికి అపెండిక్స్ ఆపరేషన్ అయ్యి, అపెండిక్స్ ఆపరేషన్ కాగానే చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడు నా మనసులో భారం వెళ్ళిపోయింది. అంటే అవసరం అంత ఈజీ కాదు, దేవుడు ఉన్నాడు నిజంగానే. దేవుడు నువ్వు కష్టపడ్డ సొమ్ముని ఆ పిల్లల కోసం నేను వాళ్ళ పాపం రూపాయి నమ్మకంతో ఇచ్చారు, నువ్వు తీసుకొని పోతే దేవుడు ఊరుకుంటాడా. అపెండిక్స్ ఆపరేషన్ అయింది, వాడు ఏదైతే మింగిడో దానికి డబల్ త్రిబుల్ ఖర్చు అయింది హాస్పిటల్లో. ఇంత పెద్ద కాటేసిరు, ఈయనే అనుకుంటా అపెండిక్స్, ఈయన పెద్ద కాటేసిరు. ఏమనలే అంటే వాడికి తెలియాలి, తెలిసిండొచ్చు వాడు లోపల. నేను ఈ రోజు పేరు తీసిన అంటే ఆ రోజు చెప్పలే అంటే ఈ టైం కోసమే. ఇట్లా అంటే ఏదైనా చూసి జాగ్రత్త అంటారు కదా, కర్మ నిజమే, ఎవరి కర్మ అన్నట్టు. ఎంత సంపాదిస్తున్నాం కాదు, మనము ఎంత అనుగుణంగా ఉన్నామో అది ఇంపార్టెంట్. ఎప్పుడు కానీ రెస్పెక్ట్, మన మంచితనం అదే మనల్ని కాపాడిస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే లైఫ్ లో పెద్ద సాడ్ మూమెంట్ అది. సో అన్న ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఇప్పుడు తీసుకున్నట్టయితే మన బిజినెస్, ఇప్పుడు MBA చేసినాను, బిజినెస్ కూడా ఇప్పుడు పికిల్స్ స్టార్ట్ అయింది. ఈ పికిల్స్ మధ్య బాగా ట్రెండింగ్ అయిపోయింది మార్కెట్ లో, ఈ అలెకచ్చి దేవత. సో ఆమె పక్కన పెడితే దేవత అంటే ఆయన పబ్లిక్ అట్లా దేవత అంటే బొరవాడ చిన్న దేవత అన్నాడు అంటారు. నేను అన్నది వేరే ఇంటెన్షన్ ఉందో అబ్బు. వీళ్ళంతా నిన్న మొన్న పుట్టుకొచ్చినారు,
కానీ మీ పచ్చడిది ఏదైతే పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేసినావు నువ్వు చెప్పింది కూడా అంటే నాకు స్టార్టింగ్ లో కూడా నువ్వు చెప్పినావు అది స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా బ్రో ఇట్లా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా తాత వాళ్ళ అసలు తాతల కాలం నుంచి మా నాన్న పేరు రాజ్ కుమార్, ఇప్పటికి బోరబండకు వచ్చి రాజ్ కుమార్ అంటే గుర్తుపడతారు. అది వెళ్ళినాక మా సర్కిల్ మా ఫ్యామిలీ రాజ్ కుమార్ బోరబండలు బస్తీల్నే ఆ వీడియో చూసే మీ కొడుకు నీ పేరు చెప్పిండు. మా నాన్న ఫుల్ హ్యాపీ, ఎందుకంటే అల్లుంది ఆ వాస్తవం కదా, అందరు బోరబండ మొత్తం గుర్తుపడతారు మన పికిల్స్ అంటే. ఇప్పుడు కాదు అప్పటి నుంచి. ఓకే, ఇప్పుడు స్టార్ట్అప్ అన్నది నీది స్టార్ట్అప్ రీస్టార్ట్ అనుకుందాం, స్టార్ట్అప్ రీస్టార్ట్. సో దీనికి బ్రాండింగ్ ఇవన్నీ నువ్వే పెట్టినావు అన్న? నేనే. మొత్తం పేరేం పెట్టినావు దీనికి? మన చిన్న రుచులు, మనసారా తిను మనసారా ఆస్వాదించు. రైట్, ట్యాగ్ లైన్ కూడా పెట్టినావు, డైలాగ్ కూడా పోతాయి. చాలా నాన్ వెజ్ పికిల్స్ మనం స్టార్ట్ చేసినాం. అంటే ఈ స్టార్ట్ చేసేటప్పుడు ఇది ఒక బిజినెస్ అన్న, అంటే ఇప్పుడు చూసే వాళ్ళకి వీడియోలో కూడా బిజినెస్ ఇంకా స్ట్రగుల్ ఎంత ఉంటుంది, దానికి ఇన్వెస్ట్మెంట్ అయ్యి ఉండొచ్చు, దాని రిలేటెడ్ ఎంతో మంది కాంపిటేటర్స్ ఆన్లైన్ లో బొచ్చాడు మంది కాంపిటేటర్స్ ఆల్రెడీ కొన్ని ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. ప్రియా పచ్చళ్ళు పక్కన పెద్దతో వీళ్ళని బీట్ చేసి నువ్వు నాకు తెలిసి ఇప్పుడు 2500 to 3000 ఆర్డర్స్ డెలివరీ అయినాయి ఆల్ ఓవర్ వరల్డ్ లో. ఇండియా కూడా వేరే కంట్రీస్ కూడా పంపిస్తున్నాం. ఎట్లా రీచ్ అయింది, ఎట్లా అచీవ్ అయింది, వాట్ ఈస్ యువర్ సీక్రెట్ అనుకుందాం, లేకపోతే వాట్ ఈస్ ద కన్సెప్ట్? చాలా మంది పెడతారు ఇప్పుడు పచ్చళ్ళు ఏమైనా ఇంట్లో సురుగా ఖాళీగా పచ్చళ్ళు పెట్టేసి ఆన్లైన్ లో వేద్దాం అనుకుంటారు. అది ఈజీ కాదు, అది దానిగా చాలా ఎఫర్ట్ ఉంటుంది, ఆ కన్సిస్టెన్సీ కానీ అది ముందు తీసుకోవడం కానీ ఉంటుంది. మీద ఒకసారి చెప్తే చాలా మందికి వెళ్ళిపోతుంది. పికిల్స్ వెనకాల ఏదో అన్నం చేసుకొని తిన్నామని కాదు, దాని వెనకాల చాలా కష్టాలు ఉంటాయి. అంటే మేము దాని వెనకాల ప్రాసెస్, దాని వెనకాల ఎన్ని కష్టాలు ఉంటాయి మాకు తెలుసు. ఎప్పటి నుంచో మా బిజినెస్ కాబట్టి, అంటే ఆల్రెడీ కష్టపడ్డాం కాబట్టి ఏది ఎక్కడ వేయాలి, ఏది ఎంత వేయాలి, ఏది వేస్తే టేస్ట్ వస్తుంది, జనాలు ఏది రిసీవ్ చేసుకుంటారో ప్రతిదీ తెలుసు. ఆ పద్ధతితోనే మళ్ళా దీంట్లో కూడా మా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, మా ఫ్రెండ్ ఎవరైతే వాళ్ళ ఇంట్లో పెడుతున్నారో వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది. ఫస్ట్ వీడియోనే వల్లనే 1.6 మిలియన్ అయింది ఉప్పు ఆర్డర్లో. అలా కూడా ప్రతిదీ క్లీన్ గా నేను వాడే హైజెనిక్, నేను వాడే మసాలా, నేను అడ్డమైన క్వాలిటీ తేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కొనను. నేనే వెళ్ళి మిరపకాయలు కొని పట్టించి విత్ తొడిమలు తీసి దాన్ని క్లీన్ చేసి ప్రతిదీ ఎంత వేయాలి, ఏం చేయాలి. యాక్చువల్లీ పికిల్స్ పెట్టడం కాదు, దాంట్లో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి టేస్ట్ రానికే. అంటే టేస్టింగ్ సాల్ట్లు కాదు, అంటే న్యాచురల్ ఆర్గానిక్స్. అంటే అది నా ఫార్ములా, చెప్పొద్దు. ఇప్పుడు నిలోఫర్ ఉన్నాడు, నిలోఫర్కి ఒక ఫార్ములా ఉంటుంది కానీ చెప్పాడు. ఎగ్జాక్ట్లీ నాది కూడా అంతే ఒక ఫార్ములా. కానీ జనాలకి మంచి క్వాలిటీ టేస్ట్ ఇస్తున్నా, హ్యాపీ. పెట్టినా దేవుడి దగ్గర వెళ్తుంది. కానీ ఇప్పుడు నేను ఇన్ని అన్నం ఆర్డర్లు పోయినాయి కదా, ఇంకా వెళ్తున్నాయి. కానీ ఇప్పటికి నాకు చెప్పాలంటే లిటరలీ రూపాయి లాభం రాలే, కానీ లాస్ మాత్రం రాలే. వచ్చిన దానికి ఇన్వెస్ట్ చేస్తున్నా. అంటే నేను మార్జిన్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడే అన్నా కదా, నేను మార్జిన్ ఎక్కువ చూసుకోను, బట్ నా కష్టం వెళ్ళాలి, నేను ఇచ్చే క్వాలిటీ జనాలకు వెళ్ళాలి. నమ్మకాన్ని లాస్ రాలే, కానీ జనాలకు వెళ్ళింది, టేస్ట్ చాలా బాగా ఫీల్ అయ్యారు, ఫుల్ హ్యాపీ. నేను ఏదైతే వస్తుందో దానికే ఇప్పుడు దాని ఐటమ్ మసాలాలు తేవడం కానీ, ఇప్పుడు దాని పికిల్కి సంబంధించిన ఆయిల్స్ కానీ, టబ్బులు కానీ, దాని కింద వర్కర్లు కానీ, వాళ్ళకి జీతాలు ఇవ్వడం కానీ, మెయింటెనెన్స్ మొత్తం దానికి వెళ్ళిపోతుంది. ఏంటంటే బ్రాండింగ్ వెళ్ళింది, జనాలు బాగా తీసుకుంటారు, టేస్ట్ ఫీల్ అని చాలు. అది నాకైతే ఇప్పుడు చెప్పాలంటే లిటరల్ లాభం అయితే లేదు, లాస్ కూడా లేదు. దానికి రొటేషనల్ అవుతుంది. అంటే చూద్దాం ఇంకా దీన్ని. అంటే ఎప్పుడైనా అనిపించింది అన్న నేను రైట్ స్టెప్ తీసుకున్నా, రాంగ్ స్టెప్ తీసుకున్నాను ఎప్పుడు అనిపించిందా? నాకైతే రైట్ స్టెప్ అనిపించింది. ఎందుకంటే రివ్యూలోకి అనిపించేస్తుంది. చాలా మంది పికిల్ స్టార్ట్ చేసి అప్పటికి. ఇప్పుడు అలెక్యా నేను పెట్టిన టైంలో అలెక్యా చిటిపిల్ చాలా ట్రెండ్ అయింది. బాధాకరం ఏంటంటే ఎంత నెగిటివ్ ట్రెండ్ అయిందో ఆమె సినిమాలో కూడా ఆఫర్ వచ్చిందంట. అమ్మా అంటే అమ్మాయి ఆమె చేసుకున్న పుణ్యం అమ్మాయి. ఇంకా ఆమె ట్రెండ్ అయింది కాబట్టి ఆమెను చూసి ఇంకా సినిమాలలో ఆఫర్ ఇచ్చారు. ఓకే నా కష్టం కూడా మూవీలో ఆఫర్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మన రామగోపాల్ మొత్తం ఫోటో పెట్టిన ఆర్జీవితో. అది లాస్ట్ టైం అప్పుడు 1 year బ్యాక్ షూట్ కి వెళ్తే అక్కడ ట్రీట్మెంట్ కి వచ్చిండు ఆర్జీవి. రాగానే యాక్చువల్లీ చాలా క్రేజీ క్యాండిడేట్, అందరు ఏదో వీడియోస్ కానీ మంచి క్యాండిడేట్, చాలా బాగా మాట్లాడిండు. నేనేమో కాదు సార్ రామగోపాల్ మాత్రం ఫోటో రామగోపాల్ వస్తుండేది దాచిన దాంట్లో ఉంది అని చెప్పి ఫోటో దిగినాం. చాలా మాది ఒక మెమొరీ పడుకుంటది. మంచి క్యాండిడేట్ అట్లా రామగోపాల్ వర్మ తెలుసు. దాని తర్వాత ఇక బిజినెస్ అయితే ప్రెసెంట్ పికిల్స్ అయితే వెళ్తుంది. బెస్ట్ రివ్యూ ఏందన్నా దీనిలో పికిల్స్ లా రివ్యూ? బిజినెస్ మ్యాన్ కి ఒక కస్టమర్ ఒక ప్రోడక్ట్ కొనుక్కొని ఆడు ఖుషిగా ఒక మెసేజ్ పెట్టి అంటే తృప్తి. ఒకటి కాదు, బెస్ట్ ఒకటి బెస్ట్ ఏంటంటే వాడు ఇప్పుడైతే ఏవైతే మార్కెట్లో ట్రెండ్ ఉన్నాయో పికిల్స్, వాడు ట్రెండింగ్ ఉన్నాయి అని చెప్పి ఆర్డర్ చేసిండు అన్ని. వాడికి ఏది నచ్చలే. సడన్లీ ఎంటర్ అయినా ఆల్రెడీ బోరబండ వచ్చి నాకు గడ్డపార అని తెలుసు. ఏందన్నా గడ్డపార అని చెప్పి ఎవరో బిజినెస్ గడ్డపార అంటుండు కదా, మళ్ళీ ఈయన బిజినెస్ కి ఎంత బాగుంటుందా గడ్డపార చూద్దామంటే ఆర్డర్ చేసిండంట. ఓకే, అన్ని చేసినాక యాక్చువల్ వాడు
అంటే అన్న ఏదో అంటాడు కానీ ఏం ఉండదులే అని చెప్పి ఆర్డర్ చేసుకున్నట్ట. ఆర్డర్ చేసుకున్నాక తిన్నాక ఫస్ట్ బయటకే వాళ్ళ వైఫ్ ఫుల్ మెచ్చుకుందంట. బా అసలు ఏంది ఇట్లా పెట్టుకోగానే ఒక ఫీల్ వచ్చింది, అసలు ఏదో చేస్తుండు, ఏదో ఫార్ములా యూజ్ చేస్తుండు అన్న, చాలా బాగుంది అడుగు అనగానే అది అంటే నాకు ఆ స్క్రీన్ షాట్ ఉంటుంది. అన్న ఇట్లా మా వైఫ్ ఇట్లా అన్నది, ఇంకో నేను వేరే కూడా ఆర్డర్ చేసుకున్నా, నాకు అంత కిక్ అనిపించలేదు నిజంగా, లిటరల్లీ చెప్తున్నా, చాలా బాగుంది. నువ్వు వీడియోలు అన్నావు కదా మా తాతల కాదు బిజినెస్, ఇప్పటికీ బోరవండ చిన్న అదే రాజ్ కుమార్ అంటే మీ నాన్న అన్నావు కదా, అంటే నీ వర్డింగ్ ఆ లైన్స్ ఈ పచ్చడిలాగా అనిపించినాయి, అసలు చాలా బాగుంది. ఆ పీస్ కానీ ఆ సాఫ్ట్నెస్ కానీ తింటుంటే చాలా బాగా అనిపించింది. ఇట్లనే అంటే ఆల్ ది బెస్ట్ అన్న, బాగుంటావు, అందరు బాగుంటారు నీ వల్ల అన్నాడు. అది మర్చిపోలేను. అట్లా దాని తర్వాత ఇంకా చాలా వచ్చేసి ఇప్పటికి నాకు ఒక నెగిటివ్ కామెంట్ కూడా రాలే. చాలా పికిల్స్ కి నెగిటివ్ వీడియోలు పడ్డాయి. నెగిటివ్ వీడియో కూడా పడలేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బోరబండ చిన్న చూడగానే వాళ్ళకి తెలుసు, ఆ పేరు రాగానే అన్న దగ్గర ఏదో మసాలా ఉంది, గడ్డపారే అంతే, రాదు ట్రోల్ రాదు. నమ్మకానికి అమ్మ వంటి నేను ప్రపంచానికి గడ్డపారాలంటాను. సో నెక్స్ట్ పికిల్స్ ని ఎట్లా వేద్దాం అనుకుంటున్నాను, ఇంకా ఎక్స్పాండ్ చేస్తా విత్ ఇన్ 2-3 months లో, ఇంకా స్టాఫ్ ని హైర్ చేస్తా. ఎంతో మంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంటెన్షన్ ఏంటంటే బిజినెస్ అంటే ఎంతో మందికి ఉపాధిని ఇవ్వాలి. నేను అప్పట్లో జాబ్ చేసేటప్పుడు నేను ఒకరి కింద జాబ్ చేసిన, ప్రెషర్ తోని పాలిటిక్స్ తోని అయినా సరే అన్ని అనం తట్టుకొని చిల్ అయినా మస్తు ఎంజాయ్ చేసిన ఆఫీస్ లా. కానీ నా బిజినెస్ పరం నేను ఎట్లా ఆలోచిస్తాను, నా బిజినెస్ లా నేను అక్కడ ఏదైతే ప్రెషర్ ఫీల్ అయినానో నా బిజినెస్ లో ఎవరు ప్రెషర్ ఫీల్ అవ్వద్దు. నేను సృష్టించిన ఆర్గనైజేషన్ లో వర్క్ చేయాలి, నవ్వుతూ చేయాలి, మంచిగా ఎంజాయ్ చేసి అన్ని ఉండాలి. దాని కష్టం తగ్గట్టు డబ్బు ఇస్తా, ఉపాధిని ఇస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపాధిని ఇస్తున్నా, స్టార్ట్అప్ చేసిన, చాలా మంది ఖుషి ఏంటంటే ఇట్లా నవ్వుతూ ఆడుతూ పాడుతూ చేస్తారు వర్క్ నా దగ్గర. ఇప్పుడు రీసెంట్ గా నేను ఎక్కువ బిజీ ఉంటా కాబట్టి అప్పుడప్పుడు పోతా, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు అక్కడ పికిల్స్ దగ్గర స్టాఫ్. ఫుల్ హ్యాపీ అన్న, మేము ఖాళీ ఉంటుండే మీ వల్ల మంచి ఉపాధి వచ్చింది అంటే ఇట్లా నవ్వుతూ ఎంజాయ్ చేస్తాము. ఇట్లా ఇంతంటే ఇంత ఇచ్చేస్తాం, మనీ కూడా ఆలోచించా. ఓకేనా, 100 రూపాయలు కావాలా, 200 కావాలా, 500 ఎంజాయ్ తీసుకొని ఇచ్చేస్తా. అందుకే రూపాయి లాభం ఉంటలే, బట్ అక్కడికక్కడికి వెళ్తుంది, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా. ఓకే చాలు. దాని తర్వాత ఇంకా నా మండి, నెక్స్ట్ మండి పెడుతున్నావు, రెస్టారెంట్ మండి, ఇంకా చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. మన ఇంకోటి మెయిన్ ల్యాండ్ మార్క్ బంజారా హిల్స్, సాక్షి ఆపోజిట్, చాలా ఉన్నాయి కదా పక్కకి. మళ్ళా కుప్ప ఎప్పటి నుంచో తోపుతోపులు ఉన్నారు, వాళ్ళ మధ్యలో నేను పెడుతున్నా. ఏంటంటే దేవుడు ఇచ్చిన అవకాశం అది. అంటే నేను ఇన్నిగానం ఫుడ్ బ్లాగ్స్ చేసిన కాబట్టి నేను ఎప్పుడో అనుకున్నా, ఇన్నిగానం చేసిన కదా నేను ఎందుకు ఒక మంచి క్వాలిటీ మండి పెట్టాలి బ్రో, క్వాలిటీ ఇవ్వాలి. ఎవరెవరికో నా వీడియోలు నమ్మి అంత పోయి తిన్నారు చేసారు. నాది అంటే ఎంత నమ్మకంతో వస్తారు అంటే, నాది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తినాలని టేస్ట్ తో రారు. అరే బోరబండ చిన్నది అంటే నాది, అందుకే మన చిన్న మండి అని ఉంటది. మన అంటే మన అందరిది మన చిన్న మండి అని ఉంటది. వచ్చిన వాళ్ళు మంచిగా చిల్లవ్వాలి, మంచిగా తృప్తిగా తినాలి. కాంటే 2 ముద్దలు కాదు 4 ముద్దలు ఎక్కువ తిను, కానీ మంచిగా ఎంజాయ్ చేసి గంట సేపు ఎక్కువ కూర్చో. దాని తగ్గట్టు వాళ్ళు స్పెషల్గా అరేంజ్ చేసిన లోపల బర్త్డేలు చేసుకోవాలన్నా, వాళ్ళ యానివర్సరీ చేసుకోవాలన్నా స్పెషల్గా అరేంజ్ చేసిన. దీన్ని ఇంకా చాలా ఎక్స్పాండ్ చేస్తా. ఇప్పుడు మండి దేవుడి దయ వల్ల, జనాల దయ వల్ల మంచిగా సక్సెస్ అయితే ఎంతో మందికి ఉపాధిని ఇస్తా. నెక్స్ట్ బ్రాంచ్లు కూడా పెట్టవచ్చు, సక్సెస్ అయితే ఎంతో మందికి ఉపాధిని ఇవ్వచ్చు. కానీ దాని వెనకాల క్వాలిటీ కూడా అట్లనే కాపాడుతా, టేస్ట్ కూడా అట్లనే కాపాడుతా. దీన్ని ఒక బిగ్ ప్రాజెక్ట్ గా తీసుకెళ్దామని ఆలోచిస్తున్నా. ఈ నెక్స్ట్ మంత్ ఓపెన్ అయిపోతుంది. చూద్దాం ఎట్లా ఆదరిస్తారో. తప్పకుండా అవుతుంది. మొత్తం గడ్డపార థీమ్ ఉంటది. గడ్డపారలు పెట్టాను మొత్తం పెడుతున్నా, గడ్డపారాలు పెడుతున్నా. దాన్ని కొంచెం స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నా. చూద్దాం ఎట్లా రిసీవ్ చేసుకుంటారో. ఫైనల్ ఇప్పుడు కొత్తగా కాంటెంట్ క్రియేషన్ చేద్దాం అనుకో, చాలా మంది యూత్ ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు చాలా మంది ఉన్నారు. అవును రైట్. అట్లాంటి వాళ్ళు స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. అట్లాంటి వాళ్ళకి చాలా స్ట్రగుల్స్ అనమాట. ఎట్లా ఆలోచిస్తారంటే, ఇప్పుడు నాకు కొన్ని కమెంట్స్ కూడా వస్తాయి. ఎట్లా అంటే, అన్న నాకు ఇది చేయాలని ఉంది కానీ ఏం చేయాలో అర్థం అవుతలేదు, నా దగ్గర ఏ ఫోన్ వాడాలో తెలియదు, ఎట్లా చేయాలో తెలియదు, ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్. ఎవరైనా స్టార్ట్ చేయడం 0తో స్టార్ట్ చేస్తారు. అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మోటివేషన్, యంగ్స్టర్స్ స్పెషల్ గా యంగ్స్టర్స్, వాడి దగ్గర టాలెంట్ ఉంటుంది ఖచ్చితంగా, వాడు మంచిగా మాట్లాడగలుగుతాడు, లేకపోతే మంచిగా వాడు మీ దగ్గర రైటింగ్స్ కూడా ఉన్నాయి, కొంతమందికి రాస్తారు, స్క్రిప్ట్ రైటింగ్ చేస్తారు. ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ టాలెంట్ వాళ్ళు బయట పెట్టుకోవడానికి ఇప్పుడు సోషల్ మీడియా మంచి పెద్ద ప్లాట్ఫామ్. సో ఈ ప్లాట్ఫామ్ ని వాళ్ళు యూజ్ చేసుకుందాం అంటారు, కానీ దే డజంట్ హ్యావ్ ద రైట్ వే. ఎవరు చెప్పేటోళ్ళు లేరు. మీ ఎక్స్పీరియన్స్ లో మీరు ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఒకవేళ కాంటెంట్ క్రియేషన్ లోకి వద్దాం అనుకుంటే ఎలాంటివి చేస్తే బెటర్? సోషల్ మీడియా ఇప్పుడు చాలా హైప్ లో ఉంది. స్మార్ట్ మనీ కోసము చాలామంది ఎగబడుతారు. కంటెంట్ లేకపోయినా సరే ఏదో సాధించాలని చెప్పి జర్ర ఎడిటింగ్ నేర్చుకొని, నేనైతే ఒకటే చెప్తే ఏంటంటే,
నావి ఏం నేను వీడియో పెట్టాక నావి మిలియన్స్లో పోలే, నావి ల్యాక్స్లో పోలే. స్టెప్ బై స్టెప్ ఒకటి అంటే ఒక వీడియో పోయింది. అంటే ఫస్ట్ 10K రానికి ఎంత టైం పట్టింది? 10K రానికి అయ్యో చాలా వీడియోలో తిన్నా. ఆ 10Kకి ఎన్ని మంత్స్ అయ్యిండొచ్చు? ఆల్మోస్ట్ ఒక 3 months ఈజీగా అయ్యిండొచ్చు. 3 to 4 months ఈజీగా అయింది నా 10K ఫాలోవర్స్కే. కానీ నా 10Kలోనే చాలా వర్తుంటుంది, చాలా వీడియోలు మంచిగా ఉంటాయి. అంటే ఏదో ఉద్దేశం ఒక మార్క్ రావాలి కదా, ఆ మార్క్ రానికి హార్డ్ వర్క్. వన్స్ అది వచ్చిందంటే వెళ్ళిపోతాయి. అవును, ఒక వీడియో కోసం వెయిట్ చేయాలి. అవును, అది బ్లాస్ట్ చేసేస్తా. అంటే ఏదో పోయింది కదా అని చెప్పి దాన్ని చెప్పి నేను అంటే హైప్ లో పోలే. అంటే ఇంకేం చేయాలి, ఇంకేది రాయాలి, ఇంకా బెటర్. జనాలు కూడా ఇప్పుడు నువ్వు యూత్ అట్లా ఆలోచించాలి, అట్లా ఆలోచిస్తేనే సక్సెస్ అవుతారు. కానీ ఎట్లుందంటే ఇప్పుడున్న స్మార్ట్ మనీ తొందరగా హైప్ అయిపోవాలి, తొందరగా రీచ్ రావాలి, తొందరగా లైక్ 5 వీడియోలు పెడతాడు, బంద్ చేస్తాడు ఛానల్ గా. అంతే బంద్ చేస్తాడు, లేచలే. కాదు, లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి, అది ప్రతి మనిషిలో కామన్. కానీ దాన్ని ఎదుర్కోవాలి. ఇప్పుడు అన్ని రోజులు మనవి కాదు, అయినా తట్టుకోవాలి, వెళ్ళాలి, చేస్తూనే ఉండాలి. అప్పుడే నీ కళ అనేది బయటపడుతూ ఉంటుంది. నేను యంగ్స్టర్స్ చెప్పేది అంటే ఆగబడొద్దు, ఆగంలో బట్టలు చింపుకోవద్దు, మంచిగా ఒక వేలు వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫోకస్ ఆన్ స్టడీస్. ఫస్ట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలి. ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తేనే మీ మైండ్ అనేది ఒక మెచ్యూర్డ్ అవుతుంది. సొసైటీ ఏంటంటే తెలుసుకుంటారు. ఫస్ట్ తెలుసుకోవాలి. నేను అన్ని జాబ్ చేసి చదువుకొని సొసైటీని చూసి మనుషులను చదివి అప్పుడు దిగిన. అందుకే అంత రక్తి ఉంటాయి. నేను మనుషుల్ని చదివి రాస్తా. వీళ్ళు ఏంటంటే సొసైటీని చూసి ఏదో డబ్బు రాదు, కాదు, కష్టపడాలి. దన్నాన్ని ఏది అంత ఈజీ కాదు. కష్టపడితేనే ఏదైనా. కష్టపడమంట, ఫస్ట్ కష్టపడాలి. దన్ననైతే మార్కెట్లోకి రావద్దు. సక్సెస్ ఇస్ నాట్ అంత ఈజీ కాదు. సక్సెస్ కావాలంటే డే అండ్ నైట్ కష్టాలు, ఎన్నో గడ్డపరాలు తోవాలి. అయ్యో. సో స్టార్టప్స్ అన్న, చాలా మంది ఇప్పుడు స్టార్ట్అప్ చేద్దాం అనుకుంటారు. అంటే జాబ్ కల్చర్ ఇంట్రెస్ట్ లేదు, చేసినా కూడా ఒక స్లేవరీలా ఫీల్ అవుతారు. కొత్తగా నా అంతలు నేను ఒకటి స్టార్ట్ చేయాలి, కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఒక ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అని ఏదైనా వాళ్ళకి డెఫినేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. అట్లా స్టార్ట్ చేద్దాం అనుకునే యంగ్స్టర్స్ వాళ్ళకి ఇచ్చే చాలా మంది స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. కానీ స్టార్ట్ చేయడం ఓకే థాట్, ఇట్స్ ఎ గుడ్ థాట్. ఏదో చేయాలి, ఇప్పుడు సోషల్ మీడియా ఇట్లుంది కదా అని చెప్పి. కానీ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ దాన్ని ఆ ప్రోడక్ట్ కి వర్త్ ఉందా ఒకవేళ రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేసినాక దీన్ని రిసీవ్ చేసుకుంటారా అని చెప్పి అంత రీసెర్చ్ చేసిన కొద్దాలి. ఏ రీసెర్చ్ చేయకుండా నాకు ఇప్పుడు పక్కన టీ ఫ్రాంచైజ్ ఉంది, టీ వాడు నడుస్తుంది, పక్క టీ పెడతాం, ఫుడ్ ఉంది ఫుడ్ పెడతాం, పక్కన బట్టలు నడుస్తుంది, బట్టలు కాదు, వాంది నడుస్తుంది. ఓకే, ఇప్పుడు నీలోఫోర్ నడుస్తుంది, నువ్వు నీలోఫోర్ పెడితే పోతుందా? పోదు. ఎగ్జాక్ట్లీ. ఏదైనా ఇప్పుడు వర్త్, ఇప్పుడు అన్ని మన చుట్టుపక్కల అన్ని రెస్టారెంట్లు ఉన్నాయి. మన చిన్న మండి ఎందుకు పెట్టినా అంటే నాకు అంటే రీసెర్చ్ చేసిన, నా మీద నమ్మకం ఉంది, జనాల కాన్ఫిడెన్స్ ఉంది. ఆల్రెడీ నా గడ్డపార వీడియోలు వెళ్ళినాయి, తెలుసు వాళ్ళకి ఏదైనా ఇస్తే మంచిగా చేస్తాడు, వచ్చిన వాళ్ళకి ఖుషి చేస్తాడు, ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క ట్రీట్ చేస్తారు. అసలు మామూలుగా చిల్గారు వస్తే తెలుసు. అందుకే నేను స్టెప్ వేసిన. అట్లా రీసెర్చ్ చేసి స్టెప్ వేయాలి. ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా దాన్ని నన్ను పైసలు ఉన్నాయని పెట్టేసి లాస్ అయ్యి తర్వాత బాధపడద్దు. ఏదైనా రీసెర్చ్, వితౌట్ రీసెర్చ్ వి కాంట్ గెయిన్ ఎనీథింగ్. రీసెర్చ్ ఇస్ ఓన్లీ కీ. ఎస్, కీ. Okay. So thank you Anna, thank you so much for coming for today's podcast. Aitha leda ani anukunna in రోజు నుంచి ఫైనల్ అయ్యింది ఈ రోజు. Successfully completed. Yeah, successfully completed and hope all the best. నెక్స్ట్ మండేకి అండ్ కంటెంట్ క్రియేషన్ కి చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ కి ఒక ఇన్స్పిరేషన్ కావాలి, ఆల్రెడీ ఉన్నావు. అండ్ నేను పర్సనల్ గా అనుకునేది ఏంటంటే మార్కెట్ లో ఒక బిజినెస్ కి అంటే ఇప్పుడు ఒక థమ్స్అప్ కి ఒక మహేష్ బాబు యాడ్ కానీ విజయ్ దేవరకొండ యాడ్ కానీ చూసి ఒక థమ్స్అప్ ని పర్చేస్ చేస్తారు. ఆ స్టోరీ టెల్లింగ్ అనేది కోట్ల ఖర్చు పెడతారు అవుతుంది. ఒక చిన్న బిజినెస్ కి ఒక యాడ్ చేయాలంటే బయట లక్షలలో తీసుకున్న ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ అట్లా కాకుండా నువ్వు మినిమల్ 1% తీసుకొని కోట్ల బిజినెస్ లక్షలు నాకు తెలియదు, కోట్లు కూడా అవ్వచ్చు. కానీ అదంతా మనకు అవసరం లేదు. నా కంటెంట్ ఉందా, నేను కష్టపడ్డానా, వాళ్ళు ఇప్పటికీ నేను ఫోన్ చేస్తే చిన్న ఏడునో వస్తావా అంటే అంత రిలేషన్, అంత బాండింగ్ ఉంటది ఫ్యామిలీ మెంబర్ లెక్క, అది చాలు. సో అదేనా నువ్వు ఒక యాడ్ లాగా అయిపోయి ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా వాళ్ళకి ఒక బ్రాండ్ ఫ్రంట్ ఫేస్ అయ్యి వాళ్ళ బిజినెస్ గురించి జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళ బిజినెస్ ని గ్రో చేస్తున్నావు. అండ్ ఇట్ ఈస్ లైక్ బ్యూటిఫుల్ అన్నమాట. అంటే తెలుగులో నీలాంటి వాళ్ళు దొరుకురు గ్రేట్, అదృష్టం అనుకుంటా బిజినెస్ లకి మా బిజినెస్. బికాస్ నేను బిజినెస్ వాళ్ళతో డీల్ చేస్తా కాబట్టి అది ఈజీ కాదు ఒక బిజినెస్ ని బ్రాండ్ చేయాలంటే. బట్ యూఆర్ డూయింగ్ ఆసమ్. థ్యాంక్ యూ. సో ఇది అసలు తగ్గనే కదా, ఇంకా మంచి మంచి డైలాగ్స్, మంచి మంచి రైటింగ్స్ ముందు ఇంకా మంచి రైటింగ్స్ రావాలి. సో హోప్ విల్ డూ ఇట్
థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఇట్లాంటి ఎంజాయ్ యాక్టివిటీస్ ఇంకా చేయి. అండ్ ఆ బ్లెస్సింగ్స్ వల్లనే ఇంకా మిగతా యాక్టివిటీస్ ఇంకా అన్ని మన రెస్టారెంట్ లోనే ఆ బ్లెస్సింగ్స్ వల్ల వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్లనే నాకు తెలిసి నువ్వు ఇంత హ్యాపీ ఉన్నావు, ఇంత చిల్ గా అన్ని రకాలుగా అందరినీ హ్యాపీ చేస్తూ ఆరాన్ని నువ్వు క్యారీ చేస్తున్నావు. వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ అనుకుంటున్నాను అయితే. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో గైస్ దిస్ అబౌట్ టుడేస్ పాడ్కాస్ట్. సో చూసిరు కదా బొరబండ చిన్న కంప్లీట్ ఇన్సైట్స్ అని చెప్పిండు. మిలియన్ల మాస్టర్ అనుకుందాం గట్టిగా మాట్లాడితే. సో ఏ వీడియో తీసినా మిలియన్స్లోనే పోతుంది. కానీ మీరు ఒకవేళ బిజినెస్ ఓనర్స్ అయితే డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఇస్ ద బెస్ట్ మార్కెటింగ్ కరెంట్ డేస్లో. ఎందుకంటే మీరు ఎలాంటి వీడియోస్ పెట్టినా, పోస్టర్స్ పెట్టినా జనాలకు మీ ప్రోడక్ట్ గురించి అర్థం కాదు, దాని గురించి చెప్పేవాళ్ళు కావాలి, ఒక వాయిస్ అనేది కావాలి. సో ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ ద రియల్ బ్యాక్ బోన్ ఫర్ ఎవ్రీ బిజినెస్. ఇంకా చిన్న బిజినెస్కి అయితే వాళ్ళే మెయిన్ రోల్ ప్లే చేస్తున్నారు. సో మీరు కూడా మీ బిజినెస్ని గ్రో చేసుకోవాలి, జనాలకి బ్రాండింగ్ చేసుకోవాలంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. ఇదైతే ఇట్స్ నాట్ అబౌట్ ఇదేం పెయిడ్ కొలాబరేషన్ కాదు. అన్ననే బయట పెయిడ్ కొలాబరేషన్ తీసుకుంటాడు. అన్నని పిలిచి ఇది అన్న నాకు ఇచ్చి కొలాబరేషన్ చేయించే సిచ్యువేషన్ కాదు. జస్ట్ ఐ వాంట్ టు బ్రింగ్ ద నోటీస్ లైక్ హీఈస్ అ వెరీ గుడ్ గై అండ్ హీ డూ సో మచ్ ఆఫ్ థింగ్స్ అవుట్ ఆఫ్ ద కాంటెంట్ పక్కన పెడితే హీస్ అ వెరీ గుడ్ హ్యూమన్. ఎప్పటి నుంచో చేయాలనే నా ఫస్ట్ వీడియో యాక్చువల్లీ బొరబండ చిన్న అన్నతో ఇద్దాం అనుకున్నా. అన్న బిజీ కదా, సో వర్కౌట్ కాలేదు. ఈ రోజు అట్లా వచ్చింది. దిస్ వీడియో హస్ యాడెడ్ సమ్ వాల్యూ అండ్ డెఫినెట్గా మీకు వీడియో నచ్చితేనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.